ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నాయన, అయ్యా గొప్ప దేవుడు తండ్రి నాయన, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువ, అద్వితీయ సత్య దేవుడవు నా తండ్రి నాయన. అయ్యా ఒక్క మాటతో భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడవు తండ్రి. అయ్యా రాజుల నాయన, సర్వాధికారివి, సర్వోన్నతుడవు, సర్వశక్తి గల దేవుడవు తండ్రి. స్తోత్రం 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 నాయన. అయ్యా ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడవు నా తండ్రి నాయన. అయ్యా మీ కృపా కనికరం గల దేవుడవు తండ్రి. మీ కృప ద్వారా మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి వందనాలు అయ్యా, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఆదివారం పరిశుద్ధ దినములో నా తండ్రి అయ్యా మిమ్మల్ని ఆరాధించడానికి నాయన, అయ్యా మేము మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు నాయన. అయ్యా మన్ను నేను స్తుతించేదని నా తండ్రి నాయన, మమ్మల్ని ఇంకా జీవింపజేస్తున్నందుకు వందనాలు 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 తండ్రి. అయ్యా మరి ఇంకా అనేకులకు కూడా తండ్రి అయ్యా ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్లకుండా నాయన, అయ్యా చివరి రక్తబొట్టు వరకు నాయన అయ్యా మా కోసం అర్పించిన దేవుడవు, గొప్ప దేవుడవు తండ్రి నాయన. అయ్యా ఇంత గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నందుకు నాయన మేము ఎంతో ధన్యులం అవుతున్నాం తండ్రి. అయ్యా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. మీ కృప ద్వారా అయ్యా మీరు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణను బట్టి అయ్యా మరి నాయన, అయ్యా మరి మేమైతే ఏం చెల్లించుకోలేం నా తండ్రి. అయ్యా నాయన మరి ఇంకా తండ్రి నాయన మరి అనేకులు కూడా తండ్రి నాయన అయ్యా మరి నిజమైన దేవుని తెలుసుకునేడానికి అయ్యా వారి కన్నులను తెరవచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా గ్రహించే హృదయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవులను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మేము కూడా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండకుండా అయ్యా మీరు అక్కడ పర్యాంతం నాయన ఎత్తబడే గుంపులో మేమందరం ఉండడానికి సహాయం చేయమని తండ్రి నన్ను, మమ్మల్ని, మా కుటుంబాలను, పాస్టర్ పరిచర్యను కూడా నాయన దీవించి ఇంకా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయ్యా మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు చేస్తున్న పరిచర్యలో అయ్యా ప్రతి విషయంలో మీ మహిమేశ్వరంలో ప్రతి అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఇంతవరకు తోడున్న తండ్రి ముందున్న సమయం అంతటిని కూడా మరి మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ నన్ను, మమ్మల్ని, మా కుటుంబాలను కూడా నాయన మీ కృపాస్తాలకు దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి కొని వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి మా ప్రార్థనలు చోట దేవాన్ని కొందనాలు. సో పిల్లలు మనం పరిశుద్ధ గ్రంథం మనం చదువుతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. నన్ను, మమ్మల్ని, మా కుటుంబాలను కూడా నాయన మీ కృపాసాలకు దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి కొని వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి మా ప్రార్థనలు చోట దేవాన్ని కొందనాలు. సో హల్లెలూయా. తండ్రి మీకు ఆరాధన, హల్లెలూయా. తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యను కొందనాలు, పరిశుద్ధ నామమున కొందనాలు. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. పిల్లలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం నుండి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అభివృద్ధి, విశేషముగా మీరు ప్రయోజన వరము అపేక్షించుడి.
ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడను గ్రహింపుడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమావృద్ధియు హెచ్చరియు ఆదరణయు కలిగినట్లు ప్రవహించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమావృద్ధి కలుగా చేసి కోనును గాని ప్రవహించువాడు సంగములకు క్షేమావృద్ధి కలుగా చేయను. మీరందరూ భాషలతో మాట్లాడవలేనని కోరుచున్నాను గాని మీరు ప్రవహింపవలేనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమావృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థం చెప్పితేనే గాని బాని కంటే ప్రవహించువాడే శ్రేష్ఠుడు. సహోదరులారా, ఆలోచించుడి. భాషలతో మాట్లాడవచ్చు నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలేనని ఆయనను, జ్ఞానోపదేశము చేయవలెనని ఆయనను, ప్రయోజింపవలేనని ఆయనను, బోధింపవలేనని ఆయనను మీతో మాట్లాడకపోయినడలా నా వలన మీకు ప్రయోజనమేమి? పుల్లన గ్రోబి గాని బీణ గాని దుర్జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగజేసిన ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను. మరియు బూర స్పష్టము గాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికెత్తనే గాని పలికినది ఎలాగూ తెలియను. మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందురు. లోకమందు ఎన్నో విధములగు భాషలు ఉన్నను, వాటిలో ఒకటి నన్ను స్పష్టం కానిదై ఉండదు. మాటల అర్థం నాకు తెలియకుండానే ఎడల మాట్లాడువానికి నేను పరదేశినిగా ఉందును, మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉందును. మీరు ఆత్మ సంబంధమైన వరములు విషయమై ఆసక్తి గలవారు గనుక సంగమునకు క్షేమావృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నం చేయుడి. భాషతో మాట్లాడువాడు అర్థం చెప్పు శక్తి కలుగుడకై ప్రార్థన చేయవలేను. నేను భాషతో ప్రార్థన చేసినడలా నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనసు ఫలపరదముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోను ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోను పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశము పొందినవాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞాస్తులు చెల్లించినప్పుడు ఆమెనని వాడెలాగూ పలుకుని. నీవైతే బాహువానే కృతజ్ఞాస్తులు చెల్లించున్నావు గాని ఎదుటి వాడు క్షేమావృద్ధి పొందడు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించుదను. ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుడ కంటే ఇద్దరులకు బోధ కలిగినట్లు నా మనసుతో 5 మాటలు పలుకుడ మేలు. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. అన్ని భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనులు పెదవులు ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును. అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. కాబట్టి భాషలు విశ్వాసులు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది. సంఘమంతియు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెరీ మాట్లాడుచున్నారని అనుకుందరు కదా. అయితే అందరూ ప్రవచించుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడను. ఎందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురం చేయొచ్చు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయును. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది?
మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలేనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలేనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలేనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలేనని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలేనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమావృద్ధి కలుగడకే జరగనివ్వండి. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా బంధువులు చొప్పున మాట్లాడవలేను. ఒకడు అర్థం చెప్పవలేను. అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలేను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోనవచ్చును. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును, తగిన వారు వివేచింపవలేను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటి వాడు మౌనముగా ఉండవలేను. అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రయోజింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల సాధనములో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానములకే కర్త గాని అల్లరికి కర్త కాదు. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలేను, వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడరకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రము చెప్పుచున్నది. వారు ఏమైనాను నేర్చుకున్న గోరినెడల నిండా తమ భర్తలను అడగవలేను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. దేవుని వాక్యము మీ యొద్ద నుండి బయలు వెళ్ళైనా మీ యొద్దకు మాత్రమే వచ్చాను. ఎవడైనాను తాను ప్రవక్తనని ఆయనను ఆత్మ సంబంధిని ఆయనను తలించుకోనేడల నేను మీకు రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకోనవలేను. ఎవడైనా తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనేము. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడే, భాషలతో మాట్లాడుట ఆడంగపరచకుడి గాని సమస్యమును మర్యాదగాను క్రమముగాను జరగనియుడి. ఆమేన్ ఆమేన్. దేవానికి వందనాలు. యేసయ్య మీకు ఆరాధన. హల్లెలూయా. స్తోత్రం. వాని కార్యమును నూతన పరచుమాలు, నూతన పరచుమాలు. పరిశుద్ధ దేవా నీకు ప్రజలామయున్నామిలలో, ప్రజలామయున్నామిలలో ప్రభువా నీ కార్యమును సంవత్సరములు జరుగు చుండాగనే సత్యదేవా, సంవత్సరములు జరుగు చుండాగనే సత్యదేవా. విలువైన కార్యమును, విలువైన కార్యమును తెలియజేయుము మాకు, తెలియజేయుము మాకు. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా, పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా. కోపించుచునే నీదు, కోపించుచునే నీదు వాత్సల్యము జుపుమయ్యా, వాత్సల్యము జుపుమయ్యా. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. ప్రేమాతో మమ్ము రక్షించి క్షేమమునిచ్చితివయ్యా, ప్రేమాతో మమ్ము రక్షించి క్షేమమునిచ్చితివయ్యా.
ప్రేమించుకున్నాము మేము, ప్రేమించుకున్నాము మేము, ప్రేమమయుడా నిన్ను, ప్రేమమయుడా నిన్ను. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. వెలిగించితివి మమ్మిలలో, వెలుగైనవో మా ప్రభువా, వెలిగించితివి మమ్మిలలో, వెలుగైనవో మా ప్రభువా. పలు చోట్లలో మేము, పలు చోట్లలో మేము వెలుగాకున్నామయ్యా, వెలుగాకున్నామయ్యా. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. మారుచున్న లోకమున కారు తొట్లలో త్రాగన్, మారుచున్న లోకమున కారు తొట్లలో త్రాగన్. జీవాపుటవు నిన్న విడచి, జీవాపుటవు నిన్న విడచి, త్రోవా త్రప్పితిమయ్యా, త్రోవా త్రప్పితిమయ్యా. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. సోదర ప్రేమను చూపు మాదిరి విడచితిమయ్యా, సోదర ప్రేమను చూపు మాదిరి విడచితిమయ్యా. ఓదార్పు పొందినా మేము, ఓదార్పు పొందినా మేము, ఆదరణీయకున్నాము, ఆదరణీయకున్నాము. ప్రభువా బంగారు గను మమ్మూల చేసితివయ్యా. మాలిన్యము మేము, మాలిన్యము మేము మందగిలియున్నాము, మందగిలియున్నాము. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలామయున్నామిలలో, ప్రజలామయున్నామిలలో. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మరి ఈ ఉదయకాల సమయాన్ని సన్నిధిలో ఆరాధన చేయటం తండ్రి, చేయించబడిన దేవ, నీకు వేలాది వేలాది వందనాలు, స్తోత్రం, ఆరాధన తండ్రి. మీరు తోడుగా చక్కగా ఆరాధన చేయగలుగుతారు. నీకు ప్రభావంలో బలపరుస్తున్న దేవ, వేలాది వేలాది వందనాలు, స్తోత్రం. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్,
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, అంతా నా మేలుకి ఆరాధనయే, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన, కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారు కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన, ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకి స్తుతి కలుగుగాక, ఆయన నామమునకి స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అవమానము ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానము ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించిన నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును,
సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించిన నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని సారూప్యము నేను పొందాలని, యేసుని సారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై, అనుమతించినాయి విలువైన సిలువకై. అంతా నా మేలుకే ఆరాధన యేసుకి, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకి ఆరాధన యేసుకి, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా, స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన. జీవాధిపతి మీకు ఆరాధన తండ్రి. హల్లెలూయా. ప్రియులు ఆరాధించుకోవడం, ప్రభునందు ఆనందించుకోవడం దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. దేవా మీకు ఆరాధన తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారెత్తిని, నేనెందుకని నీ సొత్తుగా మారెత్తిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుద ముట్టించుడేనా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడా నైతిని. నీ పరిచర్యను తుద ముట్టించుడేనా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడా నైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ శ్రమలలో పాల్పొందుడయేనా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడ నైతిని.
నీ శ్రమలలో పాల్పొందుడయేనా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడ నైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీలో నేనుండుడే, నాలో నీ ఉండుడే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్మని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుడే, నాలో నీ ఉండుడే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్మని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా, హల్లెలూయా. సార్ నీకు ఆరాధన. ప్రియులారా, మనం చెప్పలోటి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ఓహి రబన. ఏసే మీకు ఆరాధన, పరిశుద్ధరా మీకు ఆరాధన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవ మీకు ఆరాధన. ఏసే మీరు పరిశుద్ధాత్మలైన ప్రియులారా, ప్రభావం మీరు మాలో ఇచ్చినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ప్రియులారా, మన దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ఏసే మీరు కలువరి శ్రవలో తండ్రి నా కొరకు అందరి కొరకు చేస్తున్న గొప్ప త్యాగాన్ని బట్టి దేవ ఉదయకాలం మేమందరూ స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. శ్రవలో అన్ని దవా ప్రభు మీరు చేస్తున్నట్టు దవా సుధీస్తున్నాం తండ్రి. మా శాపాలు తొలగించినట్టు దవా సుధీస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. దవా మీ ఆశీర్వాదంతో నన్ను మమ్మల్ని నింపిన దవా మీకు ఆరాధన తండ్రి. దవా శాపాల నుండి విడిపించిన దవా మీకు ఆరాధన తండ్రి. దారిద్ర్యం నుండి విడిపించి క్రిస్తునందు దవా మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మార్చిన ప్రభావ మీ ప్రేమను బట్టి తండ్రి మేము ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మా పాపశిష్టలు మోసుకొని మన్నించి ఘోరమైన పాపశిష్ట మరణం నుండి మమ్మల్ని విడిపించిన యేసే మీకు ఆరాధన తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. శత్రుడైన సాతానుడు శిలువ మరణం ద్వారా తండ్రి సంపూర్ణంగా తండ్రి ఓడించినట్టు తొలగించినట్టు దేవా స్తుతిస్తున్నాం. ఓడించినట్టు వందనాలు. శిలువ మరణం ద్వారా గొప్ప ఘన విజయం తండ్రి, నిత్యమైన జయం తండ్రి నాకు మాకు అనుగ్రహించిన సజీవుడైన దేవ మీకు ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి. స్తుతిస్తున్నాం తండ్రి. యేసే మీరు పొందిన గాయముల చేత దేవా మా ఆత్మ ప్రాణ శరీరం స్వస్థపరిచినట్టు దేవా మేమందరం స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీరు పొందిన ఆమె తల నుండి అరకాలకు పొందిన గాయాలు ద్వారా తండ్రి మాకు ఆమె అనుగ్రహించిన తండ్రి ఆత్మ ప్రాణం శరీరం మా ఆత్మ దేవ స్వస్థపరిచినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. మా ప్రాణం స్వస్థపరిచినట్టు వందనాలు. తల్లి నుండి అరకాలకు తండ్రి దవా హల్లెలూయా మీరు పొందిన గాయముల చేత దవా మాకు స్వస్థ అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. అందరి ఎవరు స్వస్థపరిచినట్టు వందనాలు. బ్రెయిన్ స్వస్థపరిచినట్టు వందనాలు. దవా మా గుండె స్వస్థపరిచినట్టు వందనాలు తండ్రి. మా మనసు తండ్రి మీరు పొందిన గాయముల చేత స్వస్థపరిచినట్టు దవా స్తుతిస్తున్నాం తండ్రి. మా ఎమోషన్ మా ఆమె విల్ దవా మీరు స్వస్థపరిచినట్టు వందనాలు తండ్రి. మా ఎముకలు దవా నాడి నరములు అందా యేసే మీరు పొందిన గాయముల చేత స్వస్థపరిచినట్టు దవా మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. దేవా స్తోత్రం తండ్రి. ఆరాధనందు కూడా తండ్రి మీకే అభిస్తున్నాం యేసు నామములో ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనం
శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు నాకు మీకు గొప్ప జయం అనుగ్రహించిన వాటి మనం ఆనందించాలి, కొనియాడుకోవాలి అనమాట. సెలబ్రేషన్, మనం క్రీస్తు నందు ఉన్న జీవితం, ఆత్మీయ జీవితం అంటే సెలబ్రేషన్ లైఫ్ అనమాట. కొనియాడుకోవడం, ప్రతిరోజు కొనియాడుకోవడం అనమాట, ఏదో ఒక రోజు కాదు. మన చాలా మంది ఎలాగంటే కొందరి నుండి మనం నేర్చుకొని ఏదో ఒక రోజు కొనియాడుతారు, ఏదో కొన్ని పలానా రోజు వచ్చినప్పుడు మనం అందరిని కొనియాడాలని. కానీ క్రీస్తునందు దేవుని బిడ్డలకు అలా కాదు ప్రియులారా. మన సత్యం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్న వారికి ప్రతిరోజు సెలబ్రేషన్ అనే సత్యం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. సరే, కొన్ని ప్రేరణ ప్రియులారా తెలియపరుస్తాం. కొన్ని ప్రేరణ ప్రత్యేక దేవుని కృపను బట్టి మనం ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన ప్రియులారా జరుగుతుంది. ఉదయకాలం 4 గంటల నుండి మనం ఆన్లైన్ మీటింగ్ లో ప్రారంభించబడుతున్నాయి, జూమ్ ఆన్లైన్ మీటింగ్. కాబట్టి లైవ్ లో పాల్గొంటున్న వారు కానీ, మెసేజ్ వింటున్న వారు కానీ, మీ చుట్టాలు స్నేహితులు కానీ, పరిచయం ఉన్న వారు కూడా ఇది లింక్ షేర్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ప్రియులారా మనం 4 నుండి మన జూమ్ ఆన్లైన్ మీటింగ్ లో ప్రార్థన ప్రారంభించబడతాయి. తర్వాత ప్రియులారా మనం దాదాపు 6 దాకా మనం ప్రార్థనలోనే మనం సమయం గడుపుతున్నాం. కాబట్టి మీరు ప్రార్థన అవసరం, ప్రార్థనలు కావాలని కోరుతున్న వారు ఉంటే తప్పకుండా ఈ ఐడిలో మీరు పాల్గొనవచ్చు. 4 గంటల నుండి 6 గంటల దాకా ప్రార్థనలో యేసు రక్తం, యేసు నామముల వాక్యంలో ఆధారపడి బుద్ధుల్లో ప్రార్థన చేస్తున్నాము. అలాగే ఆత్మలో కూడా ప్రార్థన చేస్తున్నాం. బైబిల్లో రాయబడింది 2 విధమైన ప్రార్థన మనం 1 కొరింథీయులు 14వ అధ్యాయంలో మనం చూడవచ్చు. బుద్ధిలో ప్రార్థన చేసుకోవచ్చు, ఆత్మలో ప్రార్థన చేసుకోవచ్చు. కాబట్టి ప్రాముఖ్యంగా అది జరుగుతుంది. దానివల్ల ఎంతో విడుదల, చాలా మందికి మేలు విడుదల జరుగుతున్నాయి. దానిలో నమ్మకంగా పాల్గొంటున్న వారికి ఎక్కువ దేవుళ్ళు వారు అనుభవించుంటూ ప్రత్యేకం ప్రియులారా మనం చూస్తున్నాం. కానీ 4 గంటలకు ప్రార్థనలో పాల్గొందాలంటే మీరు కనీసం మీరు 10 గంటలకైనా నిద్రపోవాలి. ఎందుకంటే బాడీకి రెస్ట్ కావాలి, లేదంటే పొద్దున లేవలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా వీలుండే తప్పకుండా మీరు జాయిన్ చేసుకోవచ్చు. కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ, స్నేహితులు కానీ, ప్రత్యేక రోగాలతో బాధపడుతున్న వారు ప్రార్థనలో పొందవచ్చు. ఈవిల స్పిరిట్ ద్వారా ఇబ్బంది పడుతున్న వారు, లేదంటే దారిద్ర్యంలో ఉన్నవారు, లేదంటే కుటుంబ జీవితంలో సమాధానం లేని వారు, కాబట్టి గడ్డ సమస్యలు ఏదైనా సరే మీరు ప్రియులారా పాల్గొందవచ్చు. ప్రతి ఒక్కరు రావచ్చు. దానికి కుల మతాలు ఎలాంటి భేదాలు లేదు. మీరు యేసయ్య ద్వారా, జీవగల దేవుడు ద్వారా విడుదల మీరు కావాలంటే, ఆశీర్వాదం అనుభవించారంటే మీరు పాల్గొందవచ్చు. దానికి ఇలాంటి డినోమినేషన్ భేదాలు కూడా లేదు. ఎవరైనా రావచ్చు అని దేవుని బిడ్డలు, ఎవరైనా రావచ్చు. యేసు క్రీస్తు ద్వారా విడుదల కావాలని కోరుతున్న వారు ఎవరైనా రావచ్చు. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం 6 గంటల నుండి ప్రియులారా మనం చూసినట్లయితే మనం యూట్యూబ్ లో కూడా మనం లైవ్ ఇప్పుడు మధ్యలో మనం పంపించడం జరుగుతున్నాయి. యూట్యూబ్ లో కూడా మనం ఆరాధన 6 నుండి మనం బైబిల్, ప్రతిరోజు బైబిల్ ఒక అధ్యాయం చదవడం, అలాగే దానితో పాటు ఆరాధనలు కూడా మనం మా మధ్యలో కూడా మంచి పరిశుద్ధాత్మ నింపబడి ఆరాధన నడిపించే వారికి ఆ సమయం వారు ఆరాధన నడిపిస్తారు. కాబట్టి ఆరాధనలు కూడా ప్రియులారా స్వస్థత, హీలింగ్, విడుదల మేలు జరుగుతాయి. కాబట్టి ప్రార్థన పూర్వకంగా పాల్గొందాలని ప్రియులారా మనవి చేస్తున్నాం. కాబట్టి కొందరు అనుకున్నారేమో, అబ్బో ఒక్కరు పాట పాడుతున్నారు ఇద్దరు. కాబట్టి ప్రియులారా మనం ఆన్లైన్ మీటింగ్ కాబట్టి అందరూ ఒకసారి కొన్నిసారి సౌండ్ అన్మ్యూట్ చేసినట్లయితే సౌండ్ మనకు క్లియర్ గా అర్థం కాదనమాట. అందుకొరకే కొందరు ప్రత్యేక దేవునితో సంబంధం ఎక్కువ కలిగిన వారు, అలాగే ఆరాధన నడిపించడానికి సామర్థ్యం కలిగిన వారిను వాడుతున్నాం అనమాట. దేవునికి ఇస్తారు. కాబట్టి మిగిలిన మీరు కూడా ఆయనతో పాటు ఎగిబంచుకోవచ్చు. మీరు ముట్టలు ఉన్నప్పుడు కూడా ఆరాధనలో ప్రియులరు ఎంతగా మనం లోతు ఇవ్వడం, అది కూడా ఒక ఆశీర్వాదం. తర్వాత ప్రియులర మనం చూస్తున్నాము 6.5 దాదాపు స్తోత్రం. ఎందుకంటే ఒక్కొక్క రోజు కొద్దిగా తేడా ఉండవచ్చు. సరే, వాక్యం ప్రతిరోజు ధ్యానిస్తున్నాము. కాబట్టి ప్రతిరోజు వాక్యం వినడం, పరిశుద్ధాత్మ ప్రార్థన పూర్వక వాక్యం వినడం, ధ్యానించుకోవడం, రిసీవ్ చేసుకోవడం, అది కూడా ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో ఎంతో మేలు. ఇప్పుడు ఇది ప్రత్యేకంగా ఆన్లైన్ లో ఇప్పుడు జరుగుతుంది ఈ టైం మీటింగ్. ప్రభు చిత్తం అయితే ఆఫ్లైన్ కూడా అది నడిపించాలని కోరుతున్నా. కాబట్టి మీరు అందరు దేశ ప్రార్థన చేయండి. ఆరాధన కొరకు మంచి ఒక ప్లేస్ దేవుడు అనుగ్రహించినాక మంచి హాల్ కానీ దానికి ఫెసిలిటీ ఉండే తప్పకుండా ఆఫ్లైన్ కూడా సేమ్ టైంలో జరుగుతుంది. కాబట్టి ఈ విషయం మీరు ప్రత్యేక ప్రార్థన చేయాలి. ఇలాగే సేవలు ఇప్పుడు దాకా మీరు ప్రార్థన సహాయం కానీ పాలు పొంది బలపరుస్తున్న వారు కానీ
ఫైనాన్షియల్ విషయంలో సహాయం చేస్తున్న వారు కానీ ఏ విధమైన సహాయం చేస్తున్న మీకు అందరికీ ఒకసారి కూడా ప్రత్యేకం వందనాలు. దేవుడు మిమ్మల్ని యేసునామములో వి బ్లెస్ యు. మిమ్మల్ని దేవుడు ఆమె అధికంగా దీవించినాక తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్ని చూస్తున్న దేవుడు అనమాట. మన దేవుడు సజీవుడని దేవుడు. ఇప్పుడు మనం ఏదైతే ఒక గ్లాస్ నీళ్లు కానీ యేసునామములో మనం ఇచ్చినా కానీ దానికి కూడా దేవుడు ప్రియులారా ఆశీర్వదించే దేవుడు. కాబట్టి మీరు దానికంటే ఎంతో మీరు సహకరిస్తున్నారు. కాబట్టి అలాగే ప్రియులు యూట్యూబ్ లో కూడా మీరు చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. దాన్ని బట్టి మాకు ఎంతో సంతోషం. కొందరు లైక్ చేస్తున్నారు, కొందరికి షేర్ చేస్తున్నారు. కాబట్టి ఫేస్బుక్ లో కూడా ప్రియులారా లైవ్ పంపిస్తున్నాం. అలాగే ప్రతి సాధ్యమైనంత చేస్తున్నాము. కాబట్టి ప్రార్థన చేయండి, ఇంకా ఎక్కువ చేయాలని ఆశపడుతున్నాము. ఎందుకంటే దేవుని వాక్యాలు విత్తబడాలి అనమాట. ఇప్పుడు దాని కొత్త వస్తాయి అంటే అది ప్రజలు జీవితంలో పనిచేస్తాయి. కాబట్టి ప్రత్యేక ప్రార్థన చేయండి. మనం టెలికాస్ట్ చేస్తున్న ప్రతి మెసేజ్ మన ప్రార్థన గాని, వాక్య పరిచర్య గాని, ఆరాధన గాని దాని వలన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు చిత్తమన్న వారిని తాకినట్టు, విడిపించినట్టు, వారు కూడా దీవెన పొందినట్టు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాలు విస్తరింపబడాలి, సమృద్ధి విస్తరింపబడాలి. కాబట్టి దాని కొరకు మీ ప్రార్థన కోరుతున్నాము. ఇంకా కూడా దయచేసి ప్రార్థన చేయాలి. కాబట్టి ఇంకా ఒక జనవరి నెల కాబట్టి నాకు జ్ఞాపకం వచ్చినది ఒక విషయం కూడా మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాము. జనవరి ప్రియులారా 2003 సంవత్సరం జనవరి నెల ఫస్ట్ ఆదివారం ప్రియులారా నేను బాప్టిజం తీసుకోవడం జరిగింది అనమాట. అందుకని జనవరి వచ్చినప్పుడు నాకు అది జ్ఞాపకం వచ్చింది. కాబట్టి దాదాపు దేవుని కృపను బట్టి దేవుని పిలుపు ఉంది. 21 సంవత్సరం ప్రియులారా అంటే 22 సంవత్సరం ఉండడానికి దేవుడు కృప చూపాము. కాబట్టి అదంతా దేవుని కృప అనమాట. కాబట్టి దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను ఒంటరిగా బయటికి వచ్చాము విశ్వాసంతో దేవునిలో ఆధారపడి. ఎందుకంటే దేవుడు స్పష్టంగా దేవుడు ఉన్నాడని నాకు ప్రూఫ్ చేశామన్నమాట, యేసుక్రీస్తు ఉన్నాడని. కాబట్టి నేను అన్నట్టుగా అప్పుడు ఉన్నాం. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుండి దేవుడు నన్ను బయటకు తీసుకొని వచ్చా. కాబట్టి ఇప్పుడు దాకా దేవుడు ఎంతగా నమ్మకంగా నా ప్రభు అన్న యేసుక్రీస్తు నన్ను పోషించారు, బలపరిచారు, నడిపించారు. కాబట్టి నేను అనుకోలేదు ఇలాగ నేను సేవల్లో వస్తారని. నేను కళల్లో గాని ఊహించలేదనమాట. నా ఉద్దేశాలంతా వేరే అనమాట. కానీ దేవుడు ఈ యొక్క దేవుని యొక్క రాజ్యంలోనికి, దేవుని యొక్క పరిచయంలోనికి దేవుడు తీసుకొని వచ్చినప్పుడు నేను ఎంతగా ఆనందిస్తున్నాం. నా హృదయం సరే మంచిది. ప్రియులరా స్తోత్రం. మన వాక్యంలోనికి వెళ్దాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా ఈ విషయం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. కాబట్టి పరిచయం కొరకు స్థలం కావాలి, హాల్ కావాలి. పరిచయంలో సహకరించేవారు ప్రియులగా దేవుడు లేపబడాలి. దాని కొరకు కూడా ప్రత్యేక ప్రార్థన చేయండి. ఎందుకంటే పరిచయం జరగాలంటే చాలా ఖర్చులు ఉంది. మీకు అందరికీ తెలిసిన విషయం. ఈ కాలంలో మనం స్తోత్రం మనకు అంత ఫ్రీ అన్ని మనకు అందరూ ఫ్రీగా ఇచ్చి ఉంటే మనకు ఏమాత్రం ఖర్చు అవసరం లేదనమాట. కానీ మనం చూసినంతే అన్నిటికీ మనం డబ్బుతో ఉన్న పని అని ప్రియులారా మన భూమిలో ఇప్పుడున్న పరిస్థితి మనకు అర్థం చేసుకోవచ్చు. ఏది మనం చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలైనా, ఒకరు మన దగ్గర రావాలైనా, ఒక భోజనం పెట్టాలైనా, ఏదైనా సరే మనం చూసినంత అంత ఖర్చు ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు బలంగా ప్రార్థన చేయనప్పుడు పరిచయం ఇంకా ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. సరే ఇప్పుడు ఇలా మన వాక్యంలోనికి వెళదాం. ప్రార్థన మీరు ప్రార్థన పూర్వక వాక్యం నాతో వేసే మాట్లాడడం అని ప్రార్థనతో మీరు ఉండాలి. ఎందుకంటే మీరు ఎంత కోరికతో ఉండే నాకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అంతగా వాడతారు. ఇప్పుడు కోరిక ఉన్న ప్రజలు చాలా ప్రాముఖ్యం అనమాట. ఆడియన్స్ ఎంత కోరికతో ఆసక్తితో ఉంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. కాబట్టి ప్రియులారా మన ఆశీర్వాదం అనుభవించాలి. ఆ విషయం గురించి ప్రియులారా మాట్లాడదాం. ఆ విషయం గురించి మన వాక్యం ధ్యానిస్తాం. కాబట్టి ఆశీర్వాదం ప్రియులారా దానికి ఒక వాక్యం నేను ప్రారంభంగా చదువుదాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా 3వ అధ్యాయం 9-10 వచనం చదువుతున్నా. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడుతరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ ఆయనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి ధనములు చూడగోరు వాడు చెడ్డ దాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోనవలెను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఆశీర్వాదం అనుభవించాలి అంటే ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచారు, నిజమే. కానీ మన జీవితంలో ఆశీర్వాదం అనుభవించాలి. దేవుని చిత్తం. నేను ఆశీర్వాదం అనుభవించాలి, మీరు ఆశీర్వాదం అనుభవించాలి. మనం ప్రతి ఒక్కరు ఆశీర్వాదం అనుభవించాలి. ఆశీర్వాదం గురించి మాట్లాడడం
తేడా ఉంది, ఆశీర్వాదం అనుభవించడం చాలా తేడా ఉంది అనమాట. ఇప్పుడు దేవుడు పిలిచినది ప్రియులారా, ఆశీర్వాదములకు వారసులవుడకు దేవుడు నిన్ను పిలిచామనమాట. మనల్ని పిలిచామని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి దేవుని పిలుపు పొందిన వ్యక్తులు కూడా ప్రియులారా చాలా మంది మనం చూసినట్లయితే దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా ఆశీర్వాదాలు అనుభవించలేనట్టు కూడా ప్రియులారా మనం చూస్తాం. అనుభవించడం, కొందరు అనుభవిస్తున్నారు, కొందరు అనుభవించడం లేదు. కొందరు అనుభవిస్తున్నారు, కొందరు అనుభవించడం లేదు. కాబట్టి ప్రియులారా దేవుడు కోరుతుంది, ఇప్పుడు మీరు యేసుక్రీస్తు పిలుపు పొందని మీరు చాలా ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తున్నారు, నిజమే. కానీ ఇంకా లోతైన ఆశీర్వాదంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించినాక ఇప్పుడు మీరు ఆశీర్వాదం అనుభవించడం లేదని కాదు, చాలా ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తున్నారు. కానీ ఇంకా లోతైన అనుభవానికి ప్రభువా నన్ను నడిపించమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదం మీరు అనుభవించాలి. కాబట్టి ఈ వాక్యం బిడ్డను మీరు అన్ని ఏరియాలో ఆశీర్వాదం అనుభవించాలని జీవం గల దేవుడు కోరుతుంది అనమాట. ఆత్మీయంగా మీరు ఆశీర్వాదం అనుభవించాలి. మానసికమైన ఆశీర్వాదం అంటే ప్రాణం, సంతోషం, సమాధానం, నెమ్మది, ఓదార్పు, అది ప్రియులారా మనం అనుభవించాలి. లైక్ ఫిజికల్ మనం శారీరకమైన ఆశీర్వాదం, మంచి ఆరోగ్యంతో ప్రియులారా బతకడం, అది కూడా ఒక ఆశీర్వాదం అనమాట. ఫైనాన్షియల్ ఆశీర్వాదం, అది కూడా ఒక ఆశీర్వాదం అనమాట. కుటుంబ జీవితంలోని ఆశీర్వాదం, ప్రత్యేకంగా మనం చూస్తే కుటుంబ జీవితంలో భార్య భర్త జీవితంలో సంతోషం, సమాధానం, ఐక్యత, నెమ్మది అనుభవించుకోవడం, ఇది కూడా ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రతి విధమైన ఆశీర్వాదాలు మీరు అనుభవించాలని మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్, కుటుంబ జీవితం టోటల్ ఆశీర్వాదాలు నేను అనుభవించాలి, మీరు అనుభవించాలి. అది దేవుని చిత్తమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నప్పుడు కొందరికి అది ఇష్టం లేదేమో, కానీ నాకైతే ఇష్టం. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలో తండ్రిని దేవుడు ఆశీర్వాదం గురించి మాట్లాడుతుంది. ఆశీర్వాదం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడతారు అని నూతన నిబంధనలను కూడా స్పష్టంగా రాయబడింది. పాత నిబంధనలు మాత్రం కాదు. కొందరు చెప్తారేమో నూతన నిబంధనలో అది ఎక్కువ పాత నిబంధనలో అది రాయబడింది, నూతన నిబంధనలో రాయబడలేదు, ఎక్కువ రాయబడలేదు అని కొందరు చెప్తారేమో. కాబట్టి ప్రియులారా నూతన నిబంధనలు కూడా రాయబడింది. ఆశీర్వాదం గురించి నూతన నిబంధన కూడా స్పష్టంగా రాయబడింది. హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు నూతన నిబంధనలు ఉన్నాము, మనం ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు మరణం తర్వాత మనం జన్మించిన కాబట్టి, మనం పుట్టిన కాబట్టి, మనం ఉన్న కాబట్టి సోదరు. కాబట్టి తండ్రి దేవుడు ప్రియులారా యేసుక్రీస్తును పంపించడం, దానిలో ప్రాముఖ్యమైన ఉద్దేశం, చాలా ఉద్దేశాలు ఉంది ప్రియులారా. యేసుక్రీస్తును తండ్రి దేవుడు పంపించాం, యేసుక్రీస్తు జన్మించాము, 33 సంవత్సరం ప్రతిగము సెలవులు ప్రాణం పెట్టాం, సమాధానంలో తిరిగి లేచాం. దానికి చాలా విషయాలు ఉంటాయి అన్నమాట. దానిలో ప్రాముఖ్యమైన ఒక విషయం ప్రియులారా, నేను ఆశీర్వాదం అనుభవించాలి, మీరు ఆశీర్వాదం అనుభవించి ఇద్దరులకు మీరు ఆశీర్వాదంగా ఉండాలి. ఇప్పుడు మనం ఎలాగుంది, మన ఇద్దరులకు మనం ఆశీర్వాదంగా ఉన్నామా? మన బ్రతుకు ఎలాగుంది, ఇద్దరులకు మనం ఆశీర్వాదంగా ఉన్నాం. మనం ఆశీర్వాదం అనుభవించాలి, మన ఇద్దరులకు ఆశీర్వాదంగా ఉండాలి. ఇది రెండు జరగాలి అన్నమాట. మనం ఆశీర్వాదం అనుభవించాలి. ఇప్పుడు లేదంటే మనం ఆశీర్వాదం అనుభవించకుండా ఇద్దరులకు ప్రియులారా మనం ఆశీర్వాదంగా ఎలాగ బ్రతుకుతుంది? స్తోత్ర. మనం ఆశీర్వదింపబడకుండా మన ఇద్దరులకు ఎలాగే ఆశీర్వాదంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దేవుని యొక్క చిత్తం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మీరు మీ ఇంటి వారికి మాత్రం కాదు. మనం చాలాసారి మనం అనుకున్నాం, నేను నా ఇంటి వారికి ఆశీర్వాదంగా ఉండే చాలు అని. ఓకే, అది మంచిది. కాబట్టి దేవుని చిత్తం ఏంటిది? మనం ఇంటి వారికి ఆశీర్వాదంగా ఉండాలి. మన సమాజానికి, మన రాష్ట్రానికి, దేశానికి కూడా నేను ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రియులారా నా పట్ల, మీ పట్ల దేవుని యొక్క చిత్తమని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. సూత్రం. కొన్నిసారి అది మనం అంత రిసీవ్ చేయలేదేమో. అబ్బో అంత ఆశీర్వాదం ఉంది, అంతగా దేవుడు ఆశీర్వదిస్తారా నన్ను? ఒకవేళ మీరు చెప్తారేమో, అబ్బో నేను పాపి కదా, నేను ఎన్నో ఆలోచన, మాటలు, క్రియల ద్వారా నేను ఎన్నో పాపం చేశాము, సంఘానికి కూడా సరిగా రావడం లేదు, దేవుని రాజ్యానికి కూడా ఇచ్చే విషయంలో కూడా నేను చాలా వెనుకబడి ఉంది, కాబట్టి నేను ఎలాగ దీవించబడుతుంది అని ఒకవేళ మీకు ప్రశ్న వస్తుంది. కాబట్టి
కాబట్టి ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నప్పుడు అది అనుభవించే విషయం వచ్చినప్పుడు పాపం మన తలంపులో రావచ్చు. అబ్బో నేను ఫలానా పాపం చేస్తాను కాబట్టి నేను దీవించబడలేదు, నా వారు దీవించబడలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, స్పష్టంగా నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథం పాపానికి పరిష్కారం జీవం గల దేవుడు తీసుకొని వచ్చాం. నేను చేస్తున్న పాపానికి, మీరు చేస్తున్న పాపానికి, మానవులందరూ చేస్తున్న పాపానికి ఆలోచన ద్వారా గాని, మాటల ద్వారా గాని, క్రియల ద్వారా గాని చేస్తున్న ప్రతి పాపానికి పరిష్కారం జీవం గల దేవుడు తీసుకొని వచ్చాం. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి, తీసుకొని వచ్చాం. కాబట్టి యేసుక్రీస్తులో మనం ఆధారపడాలి, రక్తంలో ఆధారపడాలి. కాబట్టి కల్వరి శిలువలో మనల్ని పాపం నుండి విడిపించడానికి వరకు రక్షకుడైన యేసుక్రీస్తు వచ్చి ప్రాణం పెట్టే. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన చాలు, యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడిన చాలు. ఎంత ఘోరమైన పాపం అనేది సరే దేవుడు తండ్రిని దేవుడు యేసుక్రీస్తు వల్ల నాతో మీతో క్షమించిన వాటి స్తోత్రం. ఇప్పుడు దేవుడు క్షమాపణం అనుగ్రహించాం. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో తండ్రి యేసయ్య నా పాపం క్షమించు, నేను ఆలోచనలో తప్పిపోయా, మాటల్లో నేను పాపం చేశాను, క్రియల్లో నేను పాపం చేశాను, ప్రభువా క్షమించుము, నా భర్తతో నేను కోపం పెట్టి కోపంతో బ్రతికాము, లేదంటే నా పాస్టర్తో కోపం మనసులో ఉంచుకొని నేను బ్రతికాము, లేదంటే నా భార్యతో కోపం మనసులో ఉంచుకో, లేదంటే నా బ్రదర్ సిస్టర్తో కోపం, లేదంటే పొరుగువారితో కోపం హృదయంలో దాచి పెట్టుకొని నేను బ్రతికా. ప్రభువా క్షమించుము, అంటే క్షమిస్తాడు ప్రియుల దేవుడు, క్షమిస్తాడు. దేవుడు జీవగల దేవుడు, క్షమిస్తాడు. మన దేవుని గొప్పతనం ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు క్షమించే దేవుడు అని సత్యం అర్థం చేసుకోవాలి. కొన్నిసారి మనకు అనిపిస్తాము మన దేవుడు ఎల్లప్పుడూ కోపంతో ఉన్నట్టు. నో, దేవుని కోపం లేదని కాదు, కోపం ఉంది. కానీ ప్రియులార దేవుడు మనకు ఛాన్స్ ఇస్తాడనమాట. మారు మనసు, రిపెండెన్స్, మారు మనసు పొందడానికి దేవుడు ప్రతి ఒక్క మనిషికి అవకాశం ఛాన్స్ ఇస్తాడనమాట, అవసరం ఇస్తాడనమాట. కాబట్టి ఆ అవసరాలు మనం వాడుకోవాలి. దేవా నా పాపం క్షమించు, అంతే. యేసు మీ పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను కడుగుము, నా బిడ్డలను కడుగుము, నా వారిని కడుగుమని మనం ప్రార్థన చేయాలి. యోబు ప్రియులార మనం చూసినట్లయితే యోబు తన భార్య కొరకు, తన పిల్లల కొరకు యాగం అర్పించినట్టు ప్రియులార బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పిల్లలు చేసిన ఏదైనా పొరపాటు ఉంటే ప్రభువా క్షమించుము. ఇప్పుడు మనం కూడా క్షమాపణ దేవులతో కోరుకోవాలి. దేవా నా పాపం క్షమించుము, మీ రక్తం ద్వారా కడుగుము. కాబట్టి అలాగే ప్రియులారా మన యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడిన నా పాపం, మీ పాపం దేవుడు క్షమించేశామన్నమాట. ఆ సత్యం కూడా మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు పాపాలు ఒప్పుకున్న తర్వాత, యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత మరలా అదే పాపం దేవుడు హృదయంలో దేవుడు ఉంది అని దేవుడు అది జ్ఞాపకం చేసుకొని కోపం చూపిస్తాడని దేశం ప్రియులారా అది తప్పుడు సమాచారం అన్నమాట, కరెక్ట్ కాదు. అది సాతాను అలాగే తీసుకుని వస్తాయి. మీరు యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత, పాపాలు ఒప్పుకుని యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత మీరు పాపి అని, లేదంటే తప్పు చేసిన వ్యక్తిగా ఒకవేళ ఆలోచన తీసుకొని వచ్చిన ఆలోచన ఉంటే అది సాతాన్ ఇచ్చేదనమాట, దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తులకు పరిశుద్ధాత్మ దేవుడు నీతి గురించి చూపింపిస్తాడు. అన్యులకు లేదంటే రక్షణ పొందలేని వారికి నీవు పాపం చేశామని చెప్తారు, పాపం చేస్తున్న వారితో పాపం చేశామని చెప్తారు. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పలేదు నీవు పాపి అని, మరలా చూపలేదు. అది దెయ్యాలు చేస్తాడు అప్పుడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు దెయ్యాలు మాట్లాడటం మనం అర్థం చేసుకోవాలి అనమాట. దాని డిఫరెంట్ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి ఉంటే మీరు నీతిమంతురాలు పరిశుద్ధ గ్రంథం ప్రకారం, రోమేలకు రాసిన పత్రిక 5వ మొదటి వచనం ప్రకారం మీరు నీతిమంతుడు, 5వ అధ్యాయము 8, 9 వచనంలో రాయబడింది. అప్పుడు ఇలా మనం చూడవచ్చు, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మన నీతిమంతులం అనమాట, పాపిలం కాదు. సమస్య అనేది మీరు ఇప్పుడు కూడా ఏం ఆలోచిస్తున్నారు, నేను పాపి. యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత కూడా మీరు చాలా మెసేజ్ కూడా అలాగే వింటున్నారు, నీవు పాపి అని. అనే మెసేజ్ అన్యులకు అవసరం, పాపం చేస్తున్న వారికి అవసరం. కానీ యేసు రక్తం ద్వారా కడగబడిన వారికి నీ పాపి అని ఎలాగ దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్తారు మీరు నీతిమంతుడు. అందుకొరకు ఇప్పుడు రోమేలకు రాసిన పత్రికలో రాయబడింది, 8వ అధ్యాయంలో రాయబడింది, 28, 29, 30 వచనాలు ప్రియులారా చదివినప్పుడు మనకు అర్థం చేసుకోవచ్చు. నేను అది చదవడం అది చూపి బైబిల్ ఎత్తుకొని చదవలేదు, ఎందుకంటే టైం చాలా పోతాయి అనమాట. అంత ఎత్తుకొని అంటే టైం చాలా పోతాయి. కాబట్టి మీకు బైబిల్ తెలిసిన వారు కాబట్టి, లేదంటే వాక్య భాగం తర్వాత మీరు చూడండి. కాబట్టి దేవుని పిలుపు పొందిన ప్రియులారా, దేవుని ప్రేమించిన వారికి అన్ని మేలు కొరకు జరుగుతాయని బైబిల్లో రాయబడింది. ఏ మేలు కొరకు జరుగుతాయి అంటే పిలిచిన మనల్ని దేవుడు
ఏం చేశారు? బైబిల్లో రాయబడి ఉంది, రక్తం ద్వారా దేవుడు కడిగి నీతిమంతులుగా మార్చారు. దేవుని ప్రేమ గ్రహించుకొని దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా మన కొరకు యేసే కలువరి శిలువలో ప్రాణం పెట్టారు. ఇప్పుడు పిలిచిన మనల్ని దేవుడు ఏం చేశాడు? ప్రారంభంగా ప్రియుల రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా మారుస్తాడు. నీతిమంతులుగా మార్చేవారును ప్రియుల దేవుడు మహిమతో నింపుతాడనమాట. మహిమలో అన్నదైన మహిమలో. కాబట్టి సత్యం అర్థం చేసుకోవాలి. మీరు నీతిమంతురాలు అని సత్యం అర్థం చేసుకోవాలి. కానీ యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత కూడా అపరాధ భావం, గిల్టీ కాన్షియస్ అంటే గిల్టు, అపరాధ భావం దెయ్యాలు తీసుకుని వస్తాయి. దాన్ని మనం యేసులో వాక్యం ద్వారా గదించాలి. నేను నీతిమంతురాలు ధైర్యంతో చెప్పాలి. ఒకవేళ మీరు అది చెప్పడం లేదంటే వాక్య అవధానం మీకు లేదనమాట. పత్రికలు మీరు సరిగా చదవడం లేదు. బైబిల్ గ్రంథంలో రోమీయులు రాసిన పత్రిక నుండి పరిశుద్ధాత్మ వల్ల మనం చదువుతున్నప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. క్రిస్తునందు నేను ఎవరు, మీరెవరని అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు మీరెవరని మీరు అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోలేదంటే మన గతకాలంలో ఉన్న స్టాటస్ లో ఎక్కువ ఆధారపడతారు. పాత అంటే మీకు 300 ఎకరు ఉండే దాని గురించి ఎక్కువ చెప్తారు. 80 ఎకరు ఉండే దాని గురించి ఎక్కువ చెప్తారు. ఇప్పుడున్న పరిస్థితి మీరు చెప్తారు. కానీ మనం ఏం చెప్పాలి? నేను క్రిస్తులో ఉన్నాను, నేను క్రిస్తు నాలో ఉన్నాం. దీని గురించి మనం ఎక్కువ చెప్పాలి. దీనికంటే గొప్పది ఏమి లేదు. యేసు క్రిస్తు కంటే గొప్పది ఏదీ లేదు. తండ్రి దేవుడు ఆకాశ భూమి సౌందర్యం అందరిన దేవుడు నాకు మీకు ఏమి అనుగ్రహించాను? యేసు క్రిస్తుని అనుగ్రహించాను. కొందరు ఇలాగ అనిపిస్తే క్రిస్తుని అనుగ్రహించే మంచిది, కానీ నా చేతుల్లో ఈ డబ్బు సమస్యలు ఉన్న వారు ఏమనుకున్నారంటే ఒక 1 lakh లేదంటే ఒక 10 crore నా చేతుల్లో ఇప్పుడు ప్రార్థన చేసిన దేవుడు నా చేతుల్లో వచ్చినట్లయితే ఎంత బాగుందని కొందరు అనుకున్నారు. ఇప్పుడు ప్రియుల 10 crore కానీ ప్రియుల 1 billion crore కానీ దానికంటే మనం ఊహించలేదు. అంత గొప్ప దేవుడు ప్రియుల మనం జీవగల దేవుడు యేసుక్రీస్తు. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించామంటే దానికంటే గొప్పది ఏదీ లేదు. కాబట్టి అది మనం బిలియన్స్ క్రోర్ కానీ అలాంటి చాలా ట్రిలియన్ కానీ దానితో కూడా మనం పోల్చుకోలేదన్నమాట. అంటే ఊహించలేదు. అంత గొప్ప దేవుడని ప్రియులరా, అంత శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు యేసుక్రీస్తు. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించామంటే మనం ధనవంతులమైన సత్యం అర్థం చేసుకోవాలి. కానీ మనం యేసుక్రీస్తుని తండ్రి దేవుడు అనుగ్రహించాను దేని కొరకు? మన ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు. ఆశీర్వాదం మనం అనుభవించడానికి కొరకు తండ్రి దేవుడు ఆశీర్వాద పూర్ణుడైన క్రిస్తువుని అనుగ్రహించామన్నమాట. ఆశీర్వాదం యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది, తక్కువ ఏమీ లేదు. కాబట్టి మీరు ఎందుకు అనుభవించడం లేదు? కొందరు అనుభవిస్తున్నారు, కొందరు అనుభవించడం లేదు. కాబట్టి మీరు కొంత మటుకు మీరు అనుభవిస్తున్నారేమో దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుడు కోరుతుంది ఇంకా లోతు ఆశీర్వాదంలోనికి నన్ను నడిపించుము. కాబట్టి జ్ఞానం అవసరం. ఇక్కడ జ్ఞానం అవసరం. దైవజ్ఞానం మనకు అవసరం. వాక్య ప్రదేశం మనకు అవసరం. దైవజ్ఞానం మనకు అవసరం. ప్రార్థన మాత్రం సరిపోలేదు. ప్రార్థన చేయడం మంచిది. ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా మన ప్రార్థన దేవునితో సంబంధం కలిగి ఉంటే దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడనమాట. జ్ఞానంలో మనం ఎదగాలి, దైవజ్ఞానంలో ఎదగాలి, వాక్య రెవల్యూషన్లో మనం ఎదగాలి. అది మన ఆశీర్వాదం మనం అనుభవించుంటూ తీసుకొని వస్తాయన్నమాట. ప్రార్థన మంచిది. ప్రార్థనతో పాటు వాక్య రెవల్యూషన్ కొరకు ప్రార్థన చేయాలి. మీరు ఎంతమంది ప్రార్థన చేయాలి? వాక్యం రివీల్ అవ్వాలి అనమాట. వాక్యం రెవల్యూషన్ గా మార్చబడాలి. వాక్యం బుద్ధిలో ఉంటే మాత్రం సరిపోలేదు. బుద్ధిలో ఉంటే అది ప్రియులారా మనం శోధన కాలంలో ఇబ్బందికరమైన సమయంలో అది సహాయపడలే. కానీ వాక్యం మన ఆత్మలో జీవము ఆత్మలాగా ఉంటే ఆ వాక్యం సహాయపడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడ వాక్య ప్రదర్శన, వాక్య జ్ఞానం మనకు అవసరం. క్రిస్తునందు నేను ఎవరు ఆ రేపు దేవుడు అధికంగా మనకు అనుగ్రహించిన. కాబట్టి క్రిస్తునందు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం ధనవంతులం. క్రిస్తునందు మనం ఆశీర్వాదం తండ్రి దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాను. కాబట్టి ఆశీర్వాదం ప్రియులారా మనం అనుభవించాలంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆత్మ బలపరుస్తాడు. ఆత్మజ్ఞానం దేవుడు ఇంక్రీజ్ చేస్తాడు అన్నమాట. కాబట్టి ప్రియులారా ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడదని వెనుక కీడుకు ప్రతి కీడు చేయవద్దు, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడు. అంటే దీవించే హృదయం ఉండాలి అన్నమాట. అంటే మన మనసు పరిశుద్ధంగా ఉండాలి అన్నమాట. ఆత్మ మాత్రం సరిపోలేదు, మనసు కూడా చాలా ప్రాముఖ్యం. హృదయం కూడా అంటే మనసు ప్రాణం కూడా చాలా ప్రాముఖ్యం అన్నమాట. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తే దేవుడు ఏం చేస్తారు? పిలిచిన మనల్ని వాక్యం ద్వారా దేవుడు ఆత్మ ద్వారా దేవుడు ఉదయస్నానం చేస్తాయి అనమాట. రక్తం ద్వారా కడుగుతాయి అనమాట. మన ప్రాణములు భయదర తీసివేస్తాయి. కొందరికి అది నచ్చలేదు. మనలో ఏదైనా ఫోల్ట్
దేవుడు మన ప్రాణములో ఉన్న ఫోటో చూపించినప్పుడు మనకు ఇష్టం లేదేమో. మనకు అందరికీ ఇష్టమైనది మీకేం కొదువ లేదని వినడమే ఇష్టం. కానీ ఆత్మలో ప్రియులారా, మన ఆత్మలో మనం చూసినట్లయితే కొదువ లేదు. అంటే ఆత్మలో క్రీస్తు ఉన్నాయి కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాయి కాబట్టి, మీ ఆత్మలో నూతన సృష్టిగా దేవుడు మార్చారు, సత్యమే. కానీ మన ప్రాణంలో కొదువ ఉంది అనమాట. అందుకొరకే బైబిల్ మనకు నేర్పిస్తుంది, మన రక్షణలో ఎదగడానికి వరకు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మొదటి పేతురు రాసిన ప్రియులారా, మొదటి పేతురు 2వ అధ్యాయంలో రాయబడింది. 2వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనంలో ఆ మాట రాయబడింది. 3వ వచనంలో ఆ మాట రాయబడింది. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, వేషధారణ ఏంటిది? ఉన్న నిజమైన స్థితి చెప్పలేని పరిస్థితి అనమాట. వేషధారణ బాగున్నారంటే బాగులేనప్పుడు కూడా బాగున్నారని చెప్పేది అనమాట. మనం చాలాసార్లు ఎవరైనా బాగున్నారంటే మనం బాగుండలే కొన్ని విషయంలో, కానీ బాగున్నాం బ్రదర్ అంటే బయటకు మాత్రం బయటకు, కానీ లోపలే బాగుండలే. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం లేదనమాట. దాన్ని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, వేషధారణ అనమాట. కాబట్టి సమస్తమైన దుష్టతమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. దూషణ మాటలు చెప్తున్న వ్యక్తులు ఆత్మీయంగా ఎదగలేదు. బైబిల్లో రాయబడింది, ఎంత భక్తి ఉన్న వ్యక్తి అయినా సరే నాలుక పరిశుద్ధాత్మ దేవుని చిత్తానుసరంగా వాడుకోవడం నేర్చుకోలేదంటే ఆత్మీయుడు ఉండలేదు, పడిపోతాయి అనమాట, పాపం చేసుకొని బ్రతుకుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు 3 పార్ట్ అంటే ఆత్మ, ప్రాణం, శరీరం 3 మన దేవునికి ఇవ్వాలి. సువార్తను రక్షణ పొందినప్పుడు ఆత్మ రక్షణ పొందే మంచిది, కానీ ప్రాణం పూర్తి దేవునికి మనం ఇవ్వాలి. ప్రాణం కూడా ప్రభు ప్రభావం చేయాలి. ప్రాణం చాలా ప్రాముఖ్యం. ఇలాగే మనం శరీరం కూడా, అవయవాలు కూడా దేవునికి ఇవ్వాలి. ప్రత్యేకంగా నాలుక, కన్నులు, చెవులు డిసిప్లిన్ ఉండాలి అనమాట. ఆత్మీయురాలు ఉండాలంటే పరిశుద్ధాత్మతో కలిసి డిసిప్లిన్ లైఫ్ నేర్చుకోవాలి. వారు వీరు మాట్లాడినట్టు మనకు మాట్లాడడానికి వీలేదు. దేవుని చిత్తానుసరంగా మనం మాట్లాడడం నేర్చుకోవాలి. మన దేవుని చిత్తానుసరంగా మాట్లాడుతున్నామా, లేదంటే పరిశుద్ధాత్మను దుఃఖపరుచుకొని మనం మాట్లాడుతున్నామా? ఒక దేవజనుడు, ఒక దేవజనులలో లేదంటే ఒక విశ్వాసికు వ్యతిరేకంగా ప్రియులరా మనం మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మను ప్రియులరా మనం బాధపడుతున్నాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం అనుకున్నాము నేను ఒక్కరిన కాదా, ఎక్కువ మంది గురించి నేను ఏం చెప్పలేదు కదా, బహిరంగ నేను ఎవరినో తిట్టలేదు, దూషించలేదు, నేను సీక్రెట్ గా ఇంట్లో మా వారితో మెల్లగా చెప్పిన కదా, సీక్రెట్ గా చెప్పిన ఇదే ఏం పాపం అత్త అని మనకొని. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, సనగడం, గుండగడం పాపం అనమాట. దేవుని యొక్క దృష్టిలో అది పాపం అనమాట. పాపం చేసుకున్న తర్వాత బైబిల్ మనకు నేర్పిస్తుంది వారి ప్రార్థన కూడా అడ్డుపడతాయి అనమాట, పాపమే. కాబట్టి ప్రియులు దేశి మన పరిశుద్ధాత్మతో, కాబట్టి మనం అర్థం చేసుకొని మనం నీతి మందులకు ఉన్న మనం బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కానీ ఎప్పుడైతే నేను పాపి ఆ గ్రహింపుతో మీరుంటే మీరు తప్పకుండా పాపం చేస్తారు, ఎక్కువ పాపం చేస్తారు, తక్కువ కాదు ఎక్కువ చేస్తారు. కానీ మీరు నీతి మందులని గ్రేపు వచ్చి ఉంటే వాక్యం ద్వారా మీరు నీతి క్రియలు వేస్తారు, పరిశుద్ధంగా బ్రతుకుతుంది అనమాట. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించిన ఐడెంటిటీ క్రీస్తునందు మీరు నీతి మందులని గ్రహించాలి. కాబట్టి నీతి మందుల్లో ఉన్న మనం ఏం చేసుకోవాలి? మన శరీర అవయవాలు దేవునికి సమర్పించాలి అనమాట. పాపానికి కాదు, నీతికి సమర్పించాలి, క్రీస్తుకు సమర్పించాలి. మన నాలుకను క్రీస్తుకు సమర్పించాలి, మనం అవయవాలు క్రీస్తుకు సమర్పించాలి అనమాట. పరిశుద్ధం దేవునికి సమర్పించాలి. ఎంతమంది సమర్పించాలి? నిజంగా సమర్పించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడతారు. హల్లెలూయా. దెయ్యాలు వాడలేదనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దెయ్యాలు మన నాలుకను వాడవద్దు, మన మనసులో దెయ్యాలు వాడవద్దు, దెయ్యాలకు మనం హృదయంలో చోటు పోవద్దు, మనసులో చోటు పోవద్దు. ఒకవేళ మీరు ఈవెల్ స్పిరిట్ ద్వారా మీ మనసు మీరు బాధపడుతున్న వ్యక్తిగా మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు ఏం చేయాలి? ప్రార్థన, యేసు రక్తం, యేసునామములో ఆధారపడాలి, వాక్యంలో ఆధారపడాలి. అభిషక్తులు ప్రార్థన మీరు ప్రార్థన చేయాలి. ఒకవేళ విడుదల పొందలేదంటే వెంటనే అప్పుడే పాస్టర్ మీకు కాల్ చేయాలన్నమాట. మాట్లాడేటప్పుడు నాకు ఈ సమస్య ఉంది, నాకు ప్రార్థన చేయాలని చెప్పాలి. ఈవెల్ స్పిరిట్ ద్వారా మీరు దండించబడిన స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే వెంటనే సంప్రదించాలి. అలాంటి ఉన్న వారు మా దగ్గరికి కూడా రావచ్చు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు కొందరు ప్రియులారా మనం చూస్తున్నాం, ఈవెల్ స్పిరిట్ ద్వారా వారు ఇబ్బంది పడుతున్నప్పుడు కొన్ని సమస్యలు వారు వాక్యం ద్వారా, వారు సొంత ప్రార్థన ద్వారా ఓవర్కమ్ చేస్తారు అనమాట. కానీ కొన్ని వారు ఓవర్కమ్ చేయలేదు. అలాంటి ఉన్న సమస్యలు ఉంటే తప్పకుండా ప్రియులారా మా దగ్గర రావచ్చు. మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఎంత గంటలైనా సరే ప్రార్థన చేస్తాం. ఎందుకంటే విడుదల పొందాలి అంతే.
మన ప్రాముఖ్యమైన ఉద్దేశం విడుదల పొందాలి. మన ప్రాణంలో వాక్యం ద్వారా ప్రార్థన పరిశుద్ధాత్మను విడుదల పొందాలి మరి డెలివరెన్స్ విడుదల పొందాలి. లేదంటే వారు మానసికంగా ఇబ్బంది పడతాయి అనమాట, చాలా ఇబ్బంది పడతాయి. అంటే దానికి అర్థం ఈవిల్ స్పిరిట్ తన ప్రాణములు ప్రభావం చేస్తుంది. ఇప్పుడు అది మామూలు అనమాట, కామన్ అనమాట, భయపడాల్సిన అవసరం లేదు. రక్షణ పొందిన తర్వాత ఉన్న వ్యక్తులు కూడా చాలా మందిలో ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేస్తుంది. ఎందుకంటే మనసు నూతన పరచబడలేదు, వాక్యం ఇంకా నింపబడాలి, విడుదల కావాలి. ఇప్పుడు విడుదల లేని సార్లు ఎవరైనా ఉంటే మనం ఇది సిగ్గుపడే అవసరం లేదు, మనం ఓపెన్ గా చెప్పాలి. ప్రార్థన చేస్తాం, దేవుడు విడిపిస్తాడు. నేను కూడా నా కొరకు చాలా మంది ప్రార్థన చేశాను. సూపర్. చాలా వ్యక్తులు నా నుండి ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టారు. దైవజనులు చాలా డెలివరెన్స్ ప్రార్థన నా కొరకు స్పెషల్ గా కొందరు దైవజనులు పట్టుదలతో గంటలు వాక్యం చెప్పి నా కొరకు ప్రార్థన చేశామన్నమాట. ఎందుకంటే నేను ఒకప్పుడు సూత్రం అంత ఈవిల్ స్పిరిట్ అంటే అంత చీకటిలో ఉన్నామన్నమాట. కానీ దేవుడు నన్ను విడిపించాను. లేదు, ఇప్పుడు కూడా విడిపిస్తున్నామన్నమాట. మనం దానిలో ఎదుగుతున్నాం అనమాట, మన పరిశుద్ధలో ఎదుగుతున్నాం, ఆత్మలు బలపరిచి. కాబట్టి ఎవరైనా ఈవిల్ స్పిరిట్ చేత బాధపడుతున్నామంటే ప్రియులారా మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. అలాంటి ఉన్న వారిని తప్పకుండా మీటింగ్ లోనికి ఆహ్వానించాలి. ప్రార్థనలో పాల్గొందాము, వాక్యం విన్నము, ప్రార్థనలు ఏగిపోవచ్చు, ఆరాధనలు ఏగిపోవచ్చు అని ప్రార్థన చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మధుడు విడిపిస్తాడు. ప్రత్యేకంగా టంగ్స్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు, ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రేయర్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మధుడు కార్యం చేస్తాడు. బుద్ధుల్లో ప్రియులారు మనం ప్రార్థన చేసినప్పుడు అది సాతానుకు తెలుస్తుంది అనమాట. కానీ ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు సాతానికి అర్థం కాదు. కాబట్టి బుద్ధుల్లో ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ నింపబడి టంగ్స్ ప్రేయర్ చేసుకోవడం నేర్చుకోవాలి. కాబట్టి బుద్ధుల్లో పాట పాడడం మనం నేర్చుకోవాలి, ఆత్మలో పాట పాడడం కూడా నేర్చుకోవాలి. అది బైబిల్ గ్రంథం ప్రియుల 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18 ప్రియుల వచనములో మనం చూడవచ్చు. పౌలు చెప్తున్నామని, నేను మీ అందరికంటే ఎక్కువ నేను భాషలో ప్రార్థన చేస్తున్నామని. కాబట్టి ఇది రెండు మనం నేర్చుకోవాలన్నమాట. బుద్ధుల్లో ప్రార్థన చేయడం మంచిది. మీరు బుద్ధుల్లో మాత్రం ప్రార్థన చేసే వ్యక్తి ఉన్నారని వెరీ గుడ్. కానీ ఇంకా ప్రియులారు మీరు ఆత్మలో దేవాలను అభిషేకత నింపము, భాషలో ప్రార్థన చేసినట్టు కూడా నాకు కృపద్దేజమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రియులారు భాషలో ప్రార్థన చేయడం చాలా పవర్ఫుల్ అనమాట. బుద్ధుల్లో ప్రార్థన చేయడం గొప్పది, భాషలో ప్రార్థన చేయడం అది కూడా గొప్పది అనమాట. ఇది రెండు మనకు అవసరం అనమాట. ఇది రెండు ప్రియులారు మనకు అవసరం. ఇది రెండు మనం నేర్చుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, కృప ఇస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి మనం పొందుకోవాలి, దేవుని నుండి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గంటలు ప్రియులారు ఆత్మలో ప్రార్థన చేయడం పరిశుద్ధాత్మధుడు అనిపిస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, వాక్య ప్రదర్శన మనకు సమృద్ధి వస్తుంది. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గంటలు దేవునితో మాట్లాడే అందువరకు మనం చూస్తున్నాము. బైబిల్ గ్రంథంలో ఎక్కువ శాతం దేవుడు ఆ భక్తుల్ని రాయడానికి దేవుడు వాడుకున్నారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం పొందాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం వాక్యంతో ప్రత్యేక ప్రియులారా మనం ప్రాణంలో ఈవిల్ స్పిరిట్ ద్వారా బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే ఏం చేసుకోవాలి, వాక్యం రిసీవ్ చేసుకోవాలి, వాక్యం గట్టిగా చదువుకోవాలి, నింపుకోవాలి అనమాట. యేసు రక్తం, యేసు దమ్ములు ఆధారపడాలి, నింపాలి. వాక్యమే, సొంత మాటలు వేసి చెప్పవద్దు అనమాట. మాక్సిమం సొంత మాటలు కాదు, వాక్యం అన్నమాట. వాక్యంతో నింపుకోవాలి అనమాట, ఏసే మాటలతో నింపుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు. అంటే వాక్యం ఎక్కువ కోరుకోవాలన్నమాట. వాక్యం ఎక్కువ రక్షణలో ఎదుగుతున్నా నేను అని అంతనే ప్రశ్నలో ఎదుగుతున్నాను. కాబట్టి వాక్యం మనం ఎక్కువ వాక్యం వినాలి, చదవాలి. కానీ అక్కడే మనం చాలాసారి ఓడిపోతాను. మనం లిమిట్ పెడుతున్నాం. నాకు టైం లేదు, నేను బిజీ ఉన్నాము, నాకు చాలా పనులు ఉంది అని. ప్రియులారా ప్రాముఖ్యమైన పనులు మనం తప్పకుండా చేయాలి. కొన్ని పనులు ప్రాముఖ్యమైన పనులు అది తప్పకుండా మనం చేయాలి. ఇప్పుడు మన ప్రార్థన చేసుకొని చేసుకోవచ్చు. అయినా కానీ ప్రియులారా తప్పకుండా నేను మీరు తప్పకుండా మంచి ఒక సమయం మన దేవునితో వాక్యం నింపుకోవడానికి, వాక్యం చదవడానికి, ధ్యానించుకోవడానికి, వినడానికి, ఒప్పుకోవడానికి సమయం నేను మీరు కేటాయించాలన్నమాట. వేరే షార్ట్ కట్ లేదు. యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, ఈ క్షయమైన ఆహారం కొరకు మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా, దానికంటే అక్షయమైన ఆహారం అంటే నిత్య జీవన్ అనుగ్రహించే, జీవనిచ్చే యేసయ్య మాటల కొరకు, జీవం గల దేవుని మాటల కొరకు సమయం గడపాలని, దాని కొరకు కష్టపడుడని ప్రభు స్పష్టంగా చెప్పామన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో మాట రాయబడింది. కాబట్టి ప్రియులారా చాలాసారి మాటలు మనం పక్క పడుతుంది. నా ఇష్టం, నాకు ఒక్క మాట చాలు, మనం ముందు ఏదో ఒక్క మాట అయినా కూడా పవర్ ఉంది, కరెక్టే. కానీ ప్రియులారా మనకు సమృద్ధి వాక్యాలు మన హృదయంలో నింపుకోవాలని
అంత్యకాలంలో కడబరి కాలంలో బ్రతుకుతున్న ప్రియులరా మనం సమృద్ధి వాక్యంతో నింపబడాలి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 మనం చూడవచ్చు. ఐశ్వర్యం దేవుని యొక్క వాక్యం ప్రియులరా సమృద్ధి మనం నింపుకోవాలి. అలాగే ప్రియులరా చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 రాయబడింది, వాక్యం మనం నాటుకోవాలి అని రాయబడింది. సాత్వికంతో వాక్యం మనం రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి వాక్యం ప్రియుల వినడానికి మన సాత్వికం అవసరం, వాక్యం మనం రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి మనం కొన్నిసారి అనిపిస్తే అప్పుడు నిన్న నేను పొద్దున్న నుండి సాయంత్రం దాకా నేను చదివాం కదా, అది సరిపోతుంది అని ఈ రోజు కూడా మనం పొందుకోవాలి, ప్రతిరోజు పొందుకోవాలి ప్రియులారు. కాబట్టి మనం చూస్తున్నాము పాత నిబంధనలు ప్రియులారు, మనం చూస్తున్నాము ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించినప్పుడు, అరణ్యంలో దేవుడు నడిపించినప్పుడు, ఆహారం లేకుండా బాధపడినప్పుడు దేవుడు వారికి ఆకాశం నుండి పరలోకం నుండి దేవుడు ప్రతిరోజు దేవుడు మన్నాను ఇచ్చి దేవుడు 40 సంవత్సరం అద్భుతంగా దేవుడు పోషించామన్నమాట. ప్రతి రోజు ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. సబ్బత్ రోజు మాత్రం ప్రియులారా మనం చూస్తున్నాము, ఒక రోజు మాత్రం 2 రోజు కావాల్సిన దేవుడు ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఏదైనా ఇప్పుడు కూడా దేవుడు ఫ్రెష్ ఇచ్చామన్నమాట, ఫ్రెష్ మన్నా ఇచ్చామన్నమాట. కాబట్టి ఫ్రెష్ మన్నా దేవుని యొక్క వాక్యం ఫ్రెష్ గా మన ప్రతిరోజు మన ఆత్మకు అవసరం అనమాట. ఫ్రెష్ మన్నా మనకు ఈ భూమిలో ఇప్పుడు బ్రతుకు కొరకు మనం శరీరం కొరకు ఫిజికల్ గా మనం ప్రతిరోజు ఫ్రెష్ గా మంచి ఆహారం మనం తింటున్నాం కదా. పొద్దున్న కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం 3 పూట మనం తింటున్నాం మినిమం. కొందరు 4 పూట తింటున్న వారు ఉన్నారు, కొందరు 2 పూట తింటున్న వారు ఉన్నారు. సరే, ఏదైనా తింటున్నాం అనమాట. అందుకొరకు మనం, ఎందుకంటే మనం ఈ భూమిలో ఇప్పుడు బ్రతకడానికి కొరకు అది అవసరం అనమాట. అలాగే ప్రియులారు స్పిరిచువల్ గా ప్రియులారు మనం బ్రతకడానికి కొరకు స్పిరిచువల్ ఫుడ్ నాకు మీకు అవసరం అనమాట. కాబట్టి మనం ప్రార్థన చేయలేదు, మీ ఆహారం నాకు ఎక్కువ కావాలి, నేను ఎక్కువ భూయించాలి. కాబట్టి నిజంగా మీరు సువార్త విని రెస్ట్ పొందిన వ్యక్తి ఉండే మీకు ఆకలి వస్తాయి అనమాట, ఆత్మలో ఆకలి వస్తాయి. దేవా నేను వాక్యం ఎక్కువ, పరిశుద్ధ గ్రంథం నేను ఎక్కువ ప్రార్థన వరకు పరిశుద్ధాత్మలో ఆధారపడి చదవడం అంటే తినడం అనమాట. వాక్యం తినాలి, ఎక్కువ తినాలి. అలాగే పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేయాలి, గంటలు చేయాలని మీకు కోరిక ఉంది. ఎందుకంటే మీరు కొత్తగా జన్మించిన కాబట్టి మీకు యేసుతో మాట్లాడాలి. ప్రార్థన మనకు అవసరం, ప్రార్థనతో పాటు వాక్యం మనకు అవసరం. ఇంకా ప్రభు ఆరాధనలు కూడా, స్తుతి ఆరాధనలు కూడా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఈ 3 చాలా ప్రాముఖ్యం అనమాట. ఇంకా దానితో పాటు పరిశుద్ధులతో ఉన్న సహవాసం అంటే అపోస్తల బోధ. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది అపోస్తల బోధ అని రాయబడింది. అపోస్తలు ఒక ప్రియుల స్పెషాలిటీ మనం చూస్తున్నట్టే వారు ఒక ప్రత్యేకత ఏంటంటే వారు డైరెక్ట్ దేవుని కోలింగ్ పొందిన వ్యక్తి, లేదా డైరెక్ట్ వారిను దేవునితో వారికి దేవుడు ఎరిగిన వారం అనమాట. డైరెక్ట్ దేవుని చూస్తున్న ఒక అనుభవం అయినా దేవుడు వారికి ఇచ్చి ఉండొచ్చు. సౌలు మనం చూస్తున్నాము, సౌలు పౌలుగా మార్చబడిన సౌలు మనం చూస్తున్నాము, పౌలుగా మార్చబడాం. పౌలు ప్రియులారా మనం చూస్తుంటే దమస్కస్ దారిలో వెళుతున్నప్పుడు దేవుడు దర్శించామన్నమాట. డైరెక్ట్ దేవుడు ఉన్నాడని డైరెక్ట్ వారు అనుభవించామన్నమాట. కాబట్టి డైరెక్ట్ అనుభవించిన వారు బోధ తేడా ఉంది. డైరెక్ట్ దేవుడు కొందరిని పిలుస్తారు, ఎందుకంటే వారి గురించి అంటే అది దేవుడు పిలుస్తారన్నమాట, దేవుని చేతుల్లో ఉంది. కాబట్టి అపోస్తలందరిని బట్టి మన దేవుని స్తుతించాలి, ప్రవక్తలందరిని బట్టి నిజమైన దేవుని పిలుపొందిన ప్రవక్తలందరిని బట్టి మన దేవుని స్తుతించాలి, నిజమైన కాపులను బట్టి స్తుతించాలి, నిజమైన బోధకులను బట్టి మన దేవుని స్తుతించాలి, నిజమైన సువార్థికులను బట్టి మనం స్తుతించాలి. ఎందుకు నిజమైన మాట వాడుకున్నామంటే డూప్లికేట్ కూడా ఉంది అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒరిజినల్ వారి గురించి మాట్లాడుతున్నాం అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి అపోస్తల బోధ, ఎందుకంటే వారు ప్రత్యేకించబడిన వారు, అంటే దేవుడు వారిను స్పెషల్ గా ఒక హల్లెలూయా దేవుడు పిలిచామన్నమాట. ఎందుకంటే వారు దేవునితో సంబంధం కలిగిన, లోతైన సంబంధం కలిగిన వ్యక్తులుగా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ దేవుడు అని పట్టుకున్నారు, దేవుడు పిలిచారు. కాబట్టి అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పించే అపోస్తల బోధ చాలా ప్రాముఖ్యం. అపోస్తల అంటే దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులు ఒక బోధ మనకు కావాలన్నమాట. కానీ చాలాసారి అక్కడ మనం తప్పిపోతున్నాం. దేవునితో సంబంధం లేని వ్యక్తులు బోధ కూడా కొన్నిసారి దానికి కూడా మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇది సువార్త వినేసిన పొందిన మన స్థాయిలో ఉండవచ్చు అయినా కానీ దేవునితో ఎక్కువ సంబంధం లేని వారు అడ్వైస్ కూడా కొన్నిసారి దానికి ఎక్కువ ప్రయారిటీ మనం ఇస్తారేమో. ఇప్పుడు ప్రత్యేక ప్రియులారా మనం గమనించాలి, మన యేసయ్య బోధకు ఇంపార్టెంట్ ఇవ్వాలి, పరిశుద్ధాత్మ దేవుని ఒక బోధకు ఇంపార్టెంట్ ఇవ్వాలి. నిజంగా దేవునితో సంబంధం కలిగిన వారి ఒక బోధకు అది మనం రిసీవ్ చేయడం వలన మనం ఇంగ్రీస్ అవుతాయి అనమాట. ఆత్మీయంగా మనం రిసీవ్ చేయాలి. అందుకొరకు ప్రియులారా నిజమైన దేవవచనంలో ఒక బోధ
దేవజనరాలు కానీ దేవజనుడు కానీ వారికి బోధ వినకుండా సాతాను ఏం చేస్తాడంటే వారు కూర్చున్న తప్పుడు ప్రచారం చేస్తాడనమాట. వాళ్ళు ఏదైనా లోపాలు ఉంటే ఆ లోపాలు ఎత్తుపట్టుకొని చెప్తారు. ఎందుకంటే భిన్న వ్యక్తులు ఆ వ్యక్తి ద్వారా మేలు పొందవద్దు, విడుదల పొందవద్దు, ఆశీర్వాదం పొందవద్దు అని దెయ్యాలు కోరుతుంది అనమాట. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవజనులు కూడా వారు కూడా కొన్ని కొదువలు ఉండవచ్చు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారి మనుషులు కాబట్టి కొన్ని కొదువలు ఉండవచ్చు. కాబట్టి కొన్నిసారి వారు డబ్బు గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు నచ్చలేదని, కొన్నిసారి వారు చర్చ్కు ప్లేస్ గురించి మాట్లాడుతున్న నచ్చలేదు. ఎందుకంటే ప్లేసు సంఘానికి అవసరం, చర్చ్ బిల్డింగ్ అవసరం, ప్రే చేయడానికి ప్లేస్ అవసరం. దాని కొరకు కొందరికి పాస్టర్ గారు ప్లేస్ కొరకు చెప్తున్నారు, డబ్బు గురించి మాట్లాడుతున్నారు. డబ్బు ప్రియులరా ఈ భూమిలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి అవసరం. అలాగే మీకు అవసరమైతే పాస్టర్ గారికి డబ్బు అవసరం వద్దా? స్తోత్రం. ప్రతి ఒక్క మనుషులకు ఈ కాలంలో డబ్బు అవసరం. అలాగే కాబట్టి ఒక దేవజనుడు కానీ దేవజనులు డబ్బు గురించి మాట్లాడుతున్నప్పుడు దేశీ తప్పు పెట్టకండి. కానీ చాలాసారి అక్కడ తప్పు పెడతారు. దేవుడు ఉన్నారు కదా, దేవుడు ఇస్తాడు కదా అని చెప్తారు. ఇప్పుడు దేవుడు ఎలాగిస్తున్నారు? దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తు వారు ఇచ్చాం నిజమే, అని ఫైనాన్షియల్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు కొందరిని వాడినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఏ లేవని ప్రతి ప్రియులారా మనం చూసినట్లయితే పోటీ చేయడానికి ఒక విధురాలను దేవుడు వాడుకున్నారు. అలాగే యేసుక్రీస్తు ఒక పరిచయంలో కూడా కొందరిని సహకరించడం, కొందరిని దేవుడు వాడినట్టు బైబిల్ కింద మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఒక పరిచయంలో కూడా ఫిలిప్పీ సంఘాన్ని దేవుడు వాడుకున్నారు, మాసిదోనియ సంఘం వారిని దేవుడు వాడుకున్నారు చాలా మంది. కాబట్టి కొందరిని దేవుడు వాడతారు ప్రియులారా, కొందరిని దేవుడు వాడతారు. అది ప్రభు చిత్తం అన్నమాట. కాబట్టి డబ్బు గురించి ఎవరైనా ప్రియులారా చెప్పినప్పుడు దయచేసి మీరు మీ చిత్తంలో లేదేమో స్తోత్రం, కానీ దాన్ని తప్పు పెట్టకండి. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉందా లేదా అని చూడాలి అంతే. బైబిల్లో ఉన్నది ప్రియులారా అది మనం ప్రకటించాలి, అది మనం నేర్పించాలి. అది మాత్రం నేర్పించవద్దని చెప్పవద్దు. ఎందుకంటే బైబిల్లో ఉన్నది మనం పరిశుద్ధాత్మ నడిపిపోలో మనం చెప్పాలి, నేర్పించాలి. అది మన మేలు కొరకు అనమాట. నా మేలు కొరకు, మీకు మేలు కొరకు, అందరి మేలు కొరకు అనమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం తప్పు పెట్టవద్దు, కానీ కొన్నిసారి తప్పు పెట్టే పరిస్థితి వస్తాయి అనమాట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అందుకొరకు వాక్యం మనలో ఉండాలి. వాక్యం ఏముంది? యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీతి మంతుడుగా మనం చూడాలి. మీ భర్త రక్షణ పొందిన వ్యక్తి ఉండే యేసు రక్తం ద్వారా నీతి మంతుడు, మీ యొక్క భార్య రక్షణ పొందిన వ్యక్తి ఉండే యేసు రక్తం ద్వారా నీతి మంతురాలుగా చూడాలి. మీ యొక్క సిస్టర్, మీ బ్రదర్, తల్లిదండ్రులు యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి ఉండే రక్తం ద్వారా కడగబడి రక్తం మనం వాడుకోవాలి. తప్పును పెద్దగా మనం తీసుకొని రావద్దు. చాలాసారి మనం ఏం చేస్తున్నాము, తప్పు పెట్టుకొని ఆ తప్పును పెద్దగా చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? రిలేషన్షిప్ గ్యాప్ వస్తాయి అనమాట. సాతాను అదే కోరుతుంది, రిలేషన్షిప్ లో గ్యాప్ రావాలి, దేవునితో ఉన్న సహవాసంలో గ్యాప్ రావాలి, కృష్ణులందు సహోదరులతో మనం ఎంత గ్యాప్ ఉండాలని ఇబిల్ స్పిరిట్ ప్రియులారా కోరుతుంది. ఎందుకంటే కృష్ణుతో మనం కలిసి ఉండే మనం బలవంతులుగా మార్చబడుతుంది. పరిశుద్ధమైన సంఘ సహవాసంతో మంచి వాక్యాలు మన అనుదిన భూచి ప్రార్థన ఆశీర్వాదాలు మనం పొందుతున్న కొలది మన ఆత్మీయంగా అన్ని విధంగా మనం ఎదుగుతాయి. సాతానుకు తెలుసు. అప్పుడు ఏ విధమైన సరే మనల్ని డైవర్ట్ చేయడం అది సాతాను తంత్రమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అందుకొరకు వాక్యం మనలో ఉండే వారు ఓవర్కమ్ చేస్తారు సాతాను తంత్రాన్ని. వాక్యం లేని వారు పడిపోతాయి అనమాట. కాబట్టి వాక్యం మన బుద్ధిలో ఉండే సరిపోలేదు. శోధన వచ్చినప్పుడు ఆత్మలో ఉన్న వాక్యమే మనకు సహాయపడతాయి. అందుకొరకు ప్రార్థన చేయలేదు, వాక్యం జీవము ఆత్మలాగా మార్చము. కాబట్టి ప్రియులారా మొదటి యోహాను 2వ అధ్యాయము 13, 14 వచనాలు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. యవనస్తులారా మీరు బలవంతులని రాయబడింది, ఎందుకంటే వారిలో వాక్యం ఉంది. వాక్యం ఉంది కాబట్టి సాతాను అబద్ధాలను జయించామన్నమాట. ఇప్పుడు వాక్యం లేని వారే పడిపోతాయి అనమాట. వాక్యం లేని వారు. కాబట్టి వాక్యం సమృద్ధి ఉండాలి. వాక్యం క్లియర్ గా మనం పరిశుద్ధాత్మని అర్థం చేసుకోవాలి అనమాట. ఇంకా ఇప్పుడు ఇలా సాతాను ఒక ప్రాముఖ్యమైన తొందరమైనది అంటే సత్యం అబద్ధం రెండు కలిపి చెప్తారనమాట. అక్కడే ప్రియులారా మనం చూసినట్లయితే మనం నిజంగా మన దేవునితో మంచి సహవాసం, వాక్యం నింపుదల, దేవునితో మంచి పరిశుద్ధాత్మతో సహవాసం ఉండేనే అర్థమవుతుంది, లేదు అంటే అర్థం కాదు. ఎందుకంటే అబద్ధం మాత్రం అంటే మనకు వెంటనే అర్థమవుతుంది ఇది సాతాను నుండి వచ్చేదని. కానీ అబద్ధం దానితో పాటు సత్యం రెండు కలిపి వచ్చినప్పుడు కొంచెం మంచి డిసైనింగ్ ఉండాలి అనమాట, లేదంటే పడిపోవడానికి అవకాశం. అదే హవ్వకి జరిగింది అనమాట. హవ్వ ప్రియులారా మనం చూసితే అబద్ధం మాత్రం వినలేదు, అబద్ధం విన్నాం, దానితో పాటు కొద్ది సత్యం కూడా కలిపి
సాతాను మాట్లాడామన్నమాట. ఇప్పుడు ఆ కాలంలో ఆది గండంలో మనం చూసినాం. అంటే ఆ కాలంలో అప్పుడే అలాగే ఆ దెయ్యాలు మాట్లాడుతున్నామంటే ఈ కాలంలో కూడా ఇలాంటి మెత్తడు దెయ్యాలు వాడుతుంది అని అర్థం చేసుకోవాలి ఈ కాలంలో. కాబట్టి మనం అనుకోవద్దు సాతాను అబద్ధుడు కరెక్ట్, కానీ అబద్ధం మాత్రం చెప్తాడని కాదు, అబద్ధం చెప్తాడు, దానితో పాటు కొన్నిసారి వాక్యం అంటే అది కూడా కలిపి చెప్తాడనమాట. అప్పుడు ప్రియులారా మనకు గ్రహించుకోవాలంటే మనకు వాక్యం, మనకు సమర్థి ఉండాలి, డిస్టర్నింగ్ ఉండాలి, పరిశుద్ధాత్మ నింపుదల జీవితం మనకు ఉండాలి అనమాట. హోలీ స్పిరిట్ టీచింగ్, హోలీ స్పిరిట్ స్వరం వినే స్థాయిలో ఉండాలి. లేదంటే పడిపోవడానికి తప్పుపడడానికి అవకాశాలు ఎక్కువని. యేసుక్రీస్తు దగ్గర కూడా ప్రియులారా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు లుకాసు 4 ప్రియులారా మనం చూస్తున్నాం. వాక్యం ఎత్తుకొని సాతాను కూడా వచ్చామన్నమాట. వాక్యం ద్వారానే సాతాను కూడా మాట్లాడారు, కానీ యేసుక్రీస్తు ఇంకా వాక్యం ద్వారా మాట్లాడారు. అలా వాక్యం ద్వారా ఓవర్కమ్ చేస్తామన్నమాట. అలాగే కాబట్టి ఈ సాతాను కూడా కొన్నిసారి ప్రియులారా మనం చూస్తున్నాం, వాక్యం ఎత్తుకొని వచ్చి మాట్లాడినట్టు కూడా ప్రియులారా మనం ఇలాగ రాయబడింది అలాగ రాయబడింది కదా అని ప్రశ్నలు తీసుకొని వస్తాయన్నమాట. కాబట్టి ప్రియులారా మనం కాబట్టి మన వాక్యం నింపుదల చాలా ప్రాముఖ్యం. కాబట్టి పడిపోవద్దు. 1 యోహాను 2:13-14 రాయబడినట్టు వాక్యంతో మనం నింపబడాలి. వాక్య అవధానం మనకు ఉండాలి. కాబట్టి వాక్య అవధానం ప్రతి ఒక్క విశ్వాసం ఉండాలి. పాస్టర్లకు మాత్రం వాక్యం ఉండే సరిపోలేదు, అరకు ఉండాలి, సమృద్ధి ఉండాలి. ప్రతి ఒక్క విశ్వాసులు కూడా వాక్యంతో నింపబడిన స్థాయిలో ఉండాలి. కాబట్టి నింపుకోవడానికి మీకు సమయం లేదు అంటే మీరు ఎలాగ నింపుతారు? దేవుడైతే సమయం ఇచ్చారు, అందరికీ 24 hours ఇస్తున్నాం, మీకు నాకు అందరికీ సేమ్ టైం అనమాట. అని మీకు మాత్రం కొందరికి మాత్రం ఎలా సమయం లేదు అని ఎలాగ మీరు చెప్తున్నారు? దేవుడు సమయం ఇచ్చామని మర్చిపోకండి. ఈ భూమిలో నాకు మీకు టైము బ్రతుకు ఇచ్చిన దేవుడు అని సత్యమని మర్చిపోవద్దు. అదే దేవునికి మనం సమయం ఇవ్వలేదు అంటే మనం దేవుని నిర్లక్ష్యం చేసినట్టు. అలాంటి ఉన్న వారే చాలా మంది మనం చూస్తున్నది వారి జీవితంలో ఓడిపోతున్నాం, సాతాను యొక్క తంత్రాల ముందు పడిపోతున్నాం. ఎందుకంటే కారణం ఏంటిది? సృష్టికర్తైన దేవునికి, జీవం గల దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, సృష్టికర్తైన దేవునికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి, సమయం ఇవ్వాలి. దేవునికి సమయం ఇవ్వలేదు అంటే ఎవరికి మనం ఇస్తున్నాం. ఇప్పుడు దేవునికి సమయం ఇవ్వలేని వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే వారు దేవునికి ప్రయారిటీ ఇవ్వడం లేదు, అందుకొరకే చాలా మంది ఓడిపోతున్నాం. కానీ కొందరు దేవునికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం అనమాట. వారు జయ జీవితం అనుభవిస్తాం అనమాట. పరిశుద్ధాత్మతో వాక్యం బడి జయంతో బ్రతుకుతున్నాం. పాపం ఓవర్కమ్ చేసుకొని, లోగాశలు జయించుకొని, నేత్రాశ, శరీరాశ, జీవపడ్డంబం, ఫైనాన్షియల్ ప్రాబ్లం అంతా కూడా ఓవర్కమ్ చేసుకొని, వాక్యానికి ప్రార్థనకి ఇంపార్టెంట్ ఇస్తున్న వారు ఓవర్కమ్ చేసుకొని బ్రతుకుతున్నాం అనమాట. కాబట్టి వాక్యానికి ప్రియులారా ప్రార్థనకి మన ప్రాముఖ్యం ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు మన మనసు పరిశుద్ధాత్మతోడు నూతన పరుస్తుంది అనమాట. నూతన పరచబడడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రియులారా దేవుడు కోరుతుంది మీరు ఆశీర్వాదం అనుభవించాలి. కాబట్టి దానిలో దేవుడు ఆత్మ మనిషి బలపరుస్తాడు, మన ప్రాణం దేవుడు పరిశుద్ధపరుస్తాడు. దానితో పాటు మన నాలుక ఎలాగ వాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధన చేసినా నాలుక ద్వారా ఇద్దరిని దూషించే వ్యక్తి ఉండే, ఇద్దరిని గాయపరిచిన వ్యక్తి ఉండే, లేదంటే స్వయశాపాలు పలుకుతున్న వ్యక్తి ఉండే ఆశీర్వాదం అనుభవించలేని పరిస్థితి వస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా మన స్టేటస్ పక్క పెట్టాలి. క్రిస్తులో దేవుడు మనకి ఇచ్చిన స్టేటస్ చాలు మనకు, అది గొప్పది అని సత్యం అర్థం చేసుకోవాలి. అదే అపోస్తలుడైన పౌలు అర్థం చేసుకున్నాం అనమాట. అందుకొరకే గతకాలంలో ఉన్న తన స్టేటస్ అంతా పక్క పెట్టారు. హెబ్రీయులు రాసిన పత్రికలో అది స్పష్టంగా ప్రియులారా మనం 2 కొరింథీయులు పత్రికలో రాయబడింది, తన స్టేటస్ పక్క పెట్టామన్నమాట. కాబట్టి ప్రియులు మనం కూడా మనం పాత గతకాలమైన స్టేటస్ పట్టుకొని ఉండొద్దు అనమాట. మనం క్రిస్తువులో మనకు గొప్ప స్టేటస్ ఉంది అని గ్రహించుకొని క్రిస్తువునే గట్టిగా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దేవుని చిత్తం మనం గ్రహించుకోవాలి. కొన్నిసారి మన స్టేటస్ ని బట్టి కూడా దేవుని చిత్తాలు ఆపుతుందేమో సూత్రం. కాబట్టి ప్రియుల మనం యేసుక్రీస్తు చాలు, మనకు పరిశుద్ధాత్మ స్వరం మనకు చాలు, దేవుని చిత్తం మనకు చాలు. అది చిన్నదైనా పెద్దైనా సరే దేవుని చిత్తం చాలు. కొన్నిసారి దేవుని చిత్తమే మనకు దాన్ని చిన్న చూపుగా మనం చూస్తేమో మన మైండ్ని బట్టి దేశి దేవుని యొక్క చిత్తాన్ని మనం చిన్న చూపుగా చూడొద్దు. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు పరిచర్య సమయంలో దాదాపు 3 రోజులు పరిచర్య చేస్తున్నప్పుడు ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది వారు ఆహారం పెట్టాలని శిష్యులతో యేసుక్రీస్తు చెప్పామన్నమాట. కాబట్టి అంతమందికి ఆహారం పెట్టడానికి ఆహారం లేదు. కాబట్టి మీ చేతిలో ఏముంది అని అడిగామన్నమాట. అడిగినప్పుడు ప్రియుల ఒక బాలుడి చేతిలో 5 రొట్టె 2 చేప ఉంది. అది ప్రభు దగ్గర తీసుకొని పెట్టి మన చూపులు అయితే మనం ఏం చెప్తాం? పక్క పెడదామేమో, అబ్బో ఇది 5 రొట్టె 2 చేపలు, దీని వలన ఏం జరుగుతుంది? కానీ యేసుక్రీస్తు తండ్రి స్వరం విన్నామన్నమాట. 5 రొట్టె చేపలు అని సరే ప్రియులు చూడండి, ప్రభు చేతిలో
అది పెట్టిన తర్వాత ప్రభు దాన్ని దీవించినప్పుడు 5,000 కంటే దాదాపు 5,000 పురుషులు మాత్రం దానికంటే 20,000 30,000 ఉండవచ్చు. అంతమందికి పనిచేయమనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బుద్ధిలో మనం చూడవద్దు అనమాట. మన బుద్ధిలో మన పరిస్థితి చూసి ఉండే మనం ఓడిపోవడానికి అవకాశం ఉంది. అందుకొరకు ఆత్మ కణులు తెరవడాలి, ఆత్మ చెవులు తెరబడాలి. ప్రభు హోలీ స్పిరిట్ స్వరం దేని బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులను మనం చూస్తున్నాము. ఇది 5వ రొట్టె కదా 2 చెప్పాను అని దాన్ని పక్కపట్టలేదు. దాన్ని రిసీవ్ చేశామన్నమాట. అది రిసీవ్ చేసి ఏం చేశాం? దీవించామన్నమాట. దీవించినప్పుడు పెరిగింది. అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది. మన చదివిన వాక్యంలో కూడా అదే రాయబడింది. దీవించుడు అని రాయబడింది. కాబట్టి 5వ రొట్టె 2 చెప్పులు అది తీసుకోకుండా పక్కకు వెంటనే పోవద్దు, నాకు వద్దు అని వెంటనే చెప్పవచ్చు. కానీ వెంటనే చెప్పలేదు. ప్రభు రిసీవ్ చేశామన్నమాట. ప్రభువే రిసీవ్ చేశాను. చూడండి, అది తగ్గింపు అనమాట. ప్రభువే రిసీవ్ చేశాం. ప్రభు రిసీవ్ చేసాము, ప్రభు దాన్ని దీవించాం. ఇది మనం నేర్చుకోవాలి అనమాట. ఇది మనం నేర్చుకోవాలి, బైబిల్ ద్వారా నేర్చుకోవాలి. ఇప్పుడు కొన్నిసారి చిన్నది కావచ్చు, అది మనం రిసీవ్ చేసుకోవాలి. కొందరి చిన్నది కావచ్చు, అది మనం రిసీవ్ చేసుకోవాలి. అదే మనను బ్రతుకుని మార్చేస్తే సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఆ టైంలో మనం బ్రతుకు కొరకు దేవుడు దారి ఓపెన్ చేస్తాయి. కానీ మనం కొన్నిసారి ఏం చేస్తాం? అదే మనం అబ్బో నాకు అది వద్దు అని మనం రివర్స్ చెప్తాము. అప్పుడు ఏమైంది? ఏమో దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించలేదు. ఇప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలోచించడం లేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాము, దేవుడు ఆశీర్వాదాలు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు కొందరు దాన్ని తప్పు పెడుతున్నాం. ఎందుకంటే మనసు నూతనపరచబడలేదు, వాక్యం ద్వారా తప్పు పెడుతున్నాం అనమాట. అలాగే ఎన్నో ఆశీర్వాదాలు తప్పుపెట్టి అనుభవించలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. తర్వాత ఎవరితో కంప్లైంట్ ఏం చెప్తారు? దేవుడు నా ప్రార్థన అందరూ ప్రార్థన ఆలోచిస్తాను, నా ప్రార్థన మాత్రం దేవుడు ఆలోచించలేదు అని తప్పు పెడతారేమో. కొందరు తప్పు పెట్టలేదేమో కానీ బాధతో పడతారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మన ప్రార్థన మనం చేసినప్పుడు ఆలగిస్తాడు. రకరకాల వ్యక్తులను దేవుడు వాడతారు. ఏలే ప్రవక్త కొరకు ప్రియులారా మనం చూస్తుంటే సరఫాత్ విధవరాలను మేము వాడుకున్నారు. ప్రవక్త చెప్పారా ఇది చాలా చిన్నదని చెప్పారా? లేదు. ప్రవక్త కూడా చెప్పారు చిన్న మొక్క అయినా పర్లేదు, ఒకటి నాకు ఇవ్వమని చెప్పి. ఎందుకంటే దానిలో ఒక మెరకులు ఉంది అనమాట. హల్లెలూయా. ఎందుకంటే విధవరాలు ఆ చిన్న రొట్టె అయినా సరే ఇచ్చినప్పుడు దేవుడు ప్రియులరా అంటే ఆమె యొక్క మనస్సు అంటే దేవునికి ఆమె లోబడేమన్నమాట. విధవరాలు లోబడాము, ప్రవక్త కూడా లోబడేమంటే ఇద్దరు దేవునికి లోబడేమన్నమాట. తప్పు పెట్టవద్దు ప్రియులు. దేవుని ఆమె పడిపోవద్దని మనం ఇద్దరిలో తప్పు పెట్టవద్దు. తప్పు పెట్టకుండా ఉండాలని ప్రార్థన చేయాలి. దేవా నా మనసు నూతనపరచము. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ? మనసు అనమాట. మనసు నూతనపరచబడాలి. వాక్యం ద్వారా శుద్ధీకరణ జరగాలి, ఇంకా లోతుగా జరగాలి. హల్లెలూయా జరగాలి. కాబట్టి వాక్యం ద్వారా దేవా నన్ను నా మనసు నూతనపరచమని ప్రార్థన చేయాలి. కాబట్టి ఏలే ప్రవక్త మనసు దేవుడు తాకినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకొరకే ఆ చిన్నది తీసుకున్నాం. లేదంటే చెప్పవచ్చు నేను గొప్ప ప్రవక్త, నేను ఇది తీసుకోలేదు అంటే ఏలియాకు పని అయిపోతాయి, విధవరాలు కూడా అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు అక్కడ మనం చూస్తున్నాం ఏలియాని తీసుకొని దీవించామన్నమాట. దేవునికి ప్రార్థన చేస్తాం. అప్పుడు విధవరాల పరిస్థితి మారింది. ఇప్పుడు ఇది బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి చిన్నది పెద్దది తేడా లేదు. అయినా సరే దేవుడు చిత్తానుసారంగా ప్రియులారా మనకు అనుగ్రహించేది మనం తీసుకోవడం, దేవుని స్తుతించుకోవడం, దీవించడం నేర్చుకోవాలన్నమాట. కానీ బైబిల్ నేర్పిస్తే అనగవద్దు, కొనుగోవద్దు, దూషణ మాటలు పలుకు. కానీ అక్కడ మనం చాలాసారి ఓడిపోతాయి. బోధి చిన్నగా దాన్ని మనం దూషిస్తాం. మనం పెద్ద భావం ఏం చేయలేదేమో కానీ దూషిస్తాం. బైబిల్ సనగడం చాలా డేంజర్ పాపం అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. చాలా సనగొత్తున్న బైబిల్ పాత్రలో మనం చూస్తున్నాం. సనగిన వారు చాలా మంది దారి మధ్యలో వారు నాశనం అయిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా మోసకి వ్యతిరేకంగా, అహరోనుకి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే చాలా మంది కనాన్ ప్రాంతంలో వారు ప్రవేశించలేదు. కానీ కాలేబు యెహోషువ ప్రియులారా మనం చూస్తే దేవునితో కలిసి బ్రతికిన కాబట్టి వారు సనగలేదు, గుణగలేదు, బాడ్ న్యూస్ ప్రచారం చేయలేదు, గుడ్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి జీవం గల దేవుని హైలైట్ చేస్తున్నారు. కాబట్టి కాలేబు యెహోషువ బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది వారు కనాన్లో అడుగుపెట్టారు. ఇప్పుడు స్వర్గీయ కణాల్లో మీరు అడుగుపెట్టాలి. యేసు అక్కడ మనం ఎత్తపడాలి అంటే మన జీవితం యేసు రక్తం ద్వారా, వాక్యం ద్వారా మన శుద్ధీకరణ పొందాలి. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నామని సరిపోలేదు. ప్రార్థన చేయడం మంచిది, కానీ వాక్యానుసరణ జీవితం ఇంకా గొప్పది అనమాట. ప్రార్థన చేయడం మంచిది, ఆరాధన చేయడం మంచిది, సువార్త చెప్పడం మంచిది, ఇద్దరులకు సహాయం చేయడం అంతా మంచిది. కానీ దానితో పాటు పరిశుద్ధ కూడా చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధలు మనం ఎదగాలి. ప్రత్యేకంగా నాలుక డిసిప్లిన్ ఉండాలి. నాలుక చాలా జాగ్రత్త దేవుని బిడ్డలు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రకారం మనకు నేర్పిస్తుంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 20-21 వచనంలో రాయబడింది. నాలుకలో జీవం ఉంది, మరణం ఉంది అనమాట.
సామెతల గ్రంథము 21వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తే కొందరు దేవుని చిత్తానుసారంగా నాలుక మనం వాడుకోవడం నేర్చుకోవాలి. అలాంటి వారు గొప్ప దేవుని అనుభవిస్తారనమాట. కాబట్టి నాలుక ఎలా వాడుకోవాలని దేవుని చిత్తానుసారంగా వాడుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆత్మ ప్రాముఖ్యం, ఆత్మ బలపరచబడాలి, మనసు దేవుడు నూతనపరుస్తున్నాము. నాలుక అంటే మన అవయవాలు కూడా దేవుని చిత్తానుసారంగా వాడుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏం వినాలి అని దేవుని చిత్తం అన్నది మనం వినాలి. దేవుని చిత్తం లేనిది వినవద్దు, అది మనకు మంచిది. కానీ కొన్నిసారి అక్కడ కూడా మనం తప్పిపోతున్నారు. దేవుని చిత్తం లేనిది కూడా ఎవరు చెప్పినా అదే ఇంకా చెప్పు ఇంకా మాట్లాడు. ఇక్కడ దేవుని చిత్తం లేని విషయాలు ఎవరైనా చెప్పినా ఫోన్ కట్ చేయడం మంచిది, లేదంటే అది మాట్లాడకుండా ఉండే మంచిది మనకు. హల్లెలూయా. చిత్తం అన్నది వినాలి. బైబిల్లో రాయబడింది, విని వారికి మేలు కలిగినట్లు ఆశీర్వాదకరమైన విషయం, ఆశీర్వాదం అంటే ఆత్మీయ అభివృద్ధి కలిగేసే మాటలు మనం పలకాలి. మనం అలాగే చెప్తున్నామా? మధ్యలో వేరే కొన్ని మాటలు మనం చెప్తున్నాం కదా, అక్కడే ప్రియులారా మనం చాలాసారి ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రియులు మనం సొంత నుండి మనం చెప్పకుండా ఉండే మంచిది. ప్రార్థన చేసుకొని దేవుడు మనకు అనుగ్రహించే మాటలు పలకడం వలన కొందరు ప్రియులారా మనం చూస్తున్న దేవుని దగ్గర వచ్చి దేవుని జస్ట్ వారు ఆరాధన ఇస్తారు, కృపలో ఆధారపడతారు. వారు చాలా సైలెంట్ గా ఉన్నవారు కూడా దేవుని సుధించుకొని ఈ సనగలేని గుడగలేని దుష్ట మాటలు చెప్పలేని వారు కూడా గొప్ప దేవుని పొందుతున్న వారు మనం చూడవచ్చు. వారు గొప్ప పనులు ఏం చేయడం లేదు, మామూలుగా వచ్చి వారు ప్రార్థనలు పొందుతారు, దేవుని అనుభవించుకొని వెళ్తారు. కొందరు ఉన్నారు, వారు అన్నిటిలో పాల్గొంటారు కానీ సనగడం గుడగడం దూషించే మాట్లాడడం అప్పలేని వారు ఎంత ప్రయత్నం చేసిన వారు ఆశీర్వాదం అనుభవించలేని పరిస్థితుల్లో మనం చూడవచ్చు. ఎందుకంటే వారు నాలుకలు ఇంకా మార్పు రావాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నాలుక చాలా ప్రాముఖ్యం. అదే బైబిల్ మనం నేర్పిస్తుంది, మనం చదివిన వచనం. అది కూడా చదివి ముడుస్తాను. ఆశీర్వాదమునకు వారసులకు మీరు మనల్ని దేవుడు పిలిచిన కాబట్టి కీడుకు ప్రతి కీడు దయచేసి చేయవద్దు. ఆమేన్. దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. దీవించే హృదయం ఉండాలి. దూషణ మాటలు దయచేసి పలుకోవద్దు, సనగ వద్దు, అదే రావద్దు అనమాట. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ వస్తున్నాయంటే ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను విడిపించుము, నాకు సనగుతున్న అది నాకు వస్తున్నాయి, నన్ను గుణగడం సనగడం దాని నుండి నన్ను విడిపించు, విధంలో నన్ను దూషిస్తాను, ప్రభువా క్షమించుము, నన్ను విడిపించు. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. కాబట్టి చేయగా దీవించుండి. కాబట్టి ప్రార్థన చేయండి, దేవా నన్ను దీవించే హృదయం నాకు దాన్ని దీవించే మంచి మాటలు నాకు నేర్పించమని ప్రార్థన చేయాలి. కొందరున్నారు 10 సార్లు దీవిస్తారేమో, 11వసారి కొందరి మీద శాప మాటలు పలుకుతారు. అది వద్దు, మనకు వద్దు. కాబట్టి ఇది రెండు వద్దు అనమాట. రెండు అంటే కొందరు ఒక్క ఊట నుండి మధురం, ఒక్క ఊట నుండి చేదు, ఇది రెండు సెట్ కాదనమాట. ఒక అల్లెలు నాలుగు ద్వారానే ఆశీర్వాద మాటలు పలుకుతాను, మంచిది ఒకవైపు, కానీ కొన్నిసారి శాప మాటలు కూడా పలుకుతాను. ఇది రెండు సెట్ కాదనమాట. ఇప్పుడు మనం దీవించేవారుగానే ఉండాలి. దీవించేవారు అంటే దానికి అర్థం మనం ఆత్మానుసరంగా బ్రతకాలి. అంటే కొద్దిసేపు ఆత్మానుసరంగా బ్రతుకుతున్నాం, కొన్నిసారి శరీరానుసరంగా బ్రతుకుతాం, కొన్నిసారి ఆత్మానుసరంగా బ్రతుకుతాం, కొద్దిసారి శరీరానుసరంగా బ్రతుకుతాం. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, దేవ నేను ఆత్మానుసరంగా బ్రతికినట్టు సాయం దీవించుకొని బ్రతికినట్టు నా కృప దయచేయమని పిల్లల మనం ప్రార్థన చేస్తాం. అలాగే బ్రతుకుతున్న వారు జీవమును ప్రేమించి మంచి ధర్మలు చూడగోరువాడు చెడ్డ దాన్ని పలకుండా తన నాలుకను, కవడపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోనవారు. కాబట్టి నాలుక కాచుకోవాలి. అది మన చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది, దేవుని చేతుల్లో కాదు. మనం చెప్తాం దేవా మీరే కాపాడుకోని. కాబట్టి దేవుడు కాపాడుతారు, కానీ నాలుకను ప్రియులరా మనం పరిశుద్ధాత్మ సహాయ బలం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనమాట. పోలీసు పెట్టి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి సహాయం లేకుండా అది వీల్లేదు, కానీ దేవుళ్ళు ఆధారపడాలి. దేవుడు సహాయం చేస్తాడు, కానీ మనం కూడా సహకరించాలి. పరిశుద్ధాత్మ దేవ నాలుక అవయవాలు దేవా మీ చిత్తానుసారంగా వాడినట్టు నాకు కృప దయమని ప్రార్థన చేయాలి. అలాగే మీరు బ్రతున్న వ్యక్తులు ఉంటే తప్పకుండా దేవుని చిత్తానుసరమైన దీవులు మీరు అనుభవిస్తారనమాట. ఆశీర్వాదం అనుభవించడానికి వరకు దేవుడు పిలిచారు. కాబట్టి మీరు కొందరు అది అనుభవించడం లేదు అంటే ఈ సొంత మాటలు అని సత్యం అర్థం చేసుకోవాలి. ఈ సొంత మాటలు ఎక్కడో తప్పిపోయాం, దైవ జ్ఞానంలో తక్కువ ఉన్నాయి కాబట్టి, లేదంటే పరిశుద్ధాత్మ లీడింగ్ లో లేదు కాబట్టి, సొంత బుద్ధి కాబట్టి అందుకొరకు ప్రేయర్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. వాక్యం నింపదల మనకు ప్రేయర్ మాత్రం సరిపోలేదు, వాక్యంతో నింపబడాలి. నా మనసు నూతనపరచుము, మీ చిత్తానుసరంగా మాట్లాడుతూ నాకు కృప దయచేయమని ప్రార్థన చేయాలి. చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ఆత్మీయ ఆశీర్వాదాలు అనుభవించడానికి కొరకు కానీ బైబిల్ గ్రంథం మనకు అది నేర్పిస్తుంది. తనే దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించాం కరెక్టే, అభిషేకించాం కరెక్టే, దేవునితో ఉన్నాం కరెక్టే, కానీ మాటలు దేవుని చిత్తానుసరంగా లేదు అంటే దానికి అర్థం దేవునితో ఉన్న సహవాసములో సమ్ ప్రాబ్లం ఉంది అనమాట. మనకు ఉంది అనమాట. కాబట్టి ప్రార్థన చేయాలి, అందుకొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవా నీ చిత్తానుసరణ నన్ను మాట్లాడను కృపదేమో. కాబట్టి చిత్తం లేని విషయాలు మాట్లాడవద్దు. చిత్తం అన్నది పలుకని చాలు, లేదంటే నోరు మోసుకుని ఉండడం ఇంకా ఆశీర్వాదం అని అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు దేవుని స్వరం వినడం లేదు, ఏం మాట్లాడని తెలియదు అంటే నోరు మోసుకొని దేవుని ధ్యానించుకొని ఉండడం ఇంకా మంచిది. నోరు విప్పవద్దు. ఒకవేళ విప్పినా మంచి మాటలు పలకాలి, జీవ మాటలు పలకాలి. లేదంటే సైలెంట్ ఉండడం ఇంకా చాలా మంచిదని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన ప్రార్థన చేస్తాం. పరిశుద్ధని మా ప్రేమ కలిగిన తండ్రి దేవ, వాక్యం ధర ఉదయకాలం దేవ మీరు మాతో మాట్లాడుతున్నట్టు వందనాలు తండ్రి దేవ. స్తోత్రములు తండ్రి దేవ. ఆలోచన మాటలు క్రియలు ఉన్న పావాలు క్షమించము. క్రిస్తునందు మమ్మల్ని దీమందలో మార్చినట్టు వందనాలు తండ్రి. అగ్రహింపు దేవ, ప్రతి ఒక్కరికి దేవ దేశము అపరాధ భావం నుండి విడిపించము. మా మనసు నూతనపరచముందండి. వాక్యం సమృద్ధి మాకు అవసరం తండ్రి. ఇంకా కూడా దేవ వాక్యం నింబుముతండి, ఆత్మతో నింబుముతండి. అలాగే దేవ నాలుక ఎలాగా తండ్రి ఇది వాడుకోవాలని నేర్పించము తండ్రి దేవ. ఒక ప్రభు మేము తండ్రి తండ్రి ఇద్దరికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాటలు ప్రభావ క్షమించము తండ్రి. సన్నగిన మాటలు దేవ క్షమించము. మీరు క్షమించే దేవుడు తండ్రి దేవ. ఇప్పుడు నుండి అయినా తండ్రి దేవ స్తోత్రం తండ్రి. హోలీ స్పిరిట్ దేవ ఆత్మానుసరంగా ప్రతి కృపదేమో మాటలు తండ్రి జారిపోకుండా సహాయం చేయము తండ్రి. శుద్ధి చేయము తండ్రి. మా నాలుక శుద్ధి చేయము తండ్రి. తండ్రి మా ప్రాణం శుద్ధి చేయము. మా తలంబులు శుద్ధి చేయము తండ్రి. పరిశుద్ధపరచము తండ్రి. మీ రక్తం ద్వారా కడుగుతున్నాండి. ఓకే డబ్బా ఖరాబినాసు ఎలోకోరుబిడే దేవిచ్చే ఆమె తండ్రి ఆ అభిషేకంతో నింపబోతుంది. ఆ మనసు మాకు దయమవుతుంది. ఇద్దరు దేవుని పొందుతున్నప్పుడు అది చూసుకొని ఆనందించే మనసు దేవాదయము. ఇద్దరు దీవించేపడు అది చూసుకొని బాధపడే మనసు కలిగిన వారు ఎవరైనా ఉండే తండ్రి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు దీవించబడుతున్నప్పుడు అది చూసుకొని అసూయతో, కోపంతో, పగతో ఉన్న వారు ఎవరైనా ఉండే ప్రభు దేవా ఆలోచన నుండి విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓకే బనాసి ఆరాధన తండ్రి. హృదయం వేసే మీ హృదయమాకు దయము, మీ మనసు దయచమందండి. ఇద్దరు దీవించబడుతున్నప్పుడు అది చూసుకొని ప్రభువును ఆరాధించే కృప దయమవుతండి. వారిని ఇంకా దీవించే తండ్రి మనసు మాకు దవా దయచమ్మతండి. వేసే మీ మనసు మాకు దవా దయమవుతండి. అలాగే తండ్రి అనేకులు దీవించే కృప తండ్రి. అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపుమతండి. అలాగే తండ్రి ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలు ఇప్పుడు అనుభవించిన దానికంటే గొప్ప ఆశీర్వాదం ప్రతి ఒక్కరు యేసునామములో ఆత్మీయంగా, మానసికంగా, శరీరంగా, ఫైనాన్షియల్, కుటుంబ జీవితంలో, పిల్లల విషయంలో, ప్రతి విషయంలో తండ్రి గొప్ప దేవుని యేసునామములో తండ్రి ప్రతి ఒక్కరు అనుభవించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. విరక్తంగా ఉంది అభవిస్తున్నాం. దానికి వ్యతిరేకంగా పనిచేసిన అభావధికారులు పరిశుద్ధాత్మ ఇప్పుడే కాలిపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు శుద్ధి చేయమతండి. వాక్యం ద్వారా ఆత్మ ద్వారా శుద్ధి చేస్తున్న వాటి వందనాలు, కడుగుతున్న వాటి వందనాలు తండ్రి. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన తండ్రి. ప్రభు మీ పరిశుద్ధం మేము ఎల్లప్పుడూ కోరుతున్నాం తండ్రి. పరిశుద్ధంగా బ్రత కృపదయమతండి. తప్పిపోకుండా కృపదయమతండి. యెహోషువ, కాలేబు కనాన్ ప్రాంతంలో ఆమె వెళ్ళారు తండ్రి. అలాగే మేము కూడా తండ్రి దేవ పరలోగా పిడిపోద్దని మేము కూడా ప్రభావ మీరు అక్కడలో ఎత్తపడిన భూమిలో ఉండే కృప మాకు దయము. అలాగే భూమిలో కూడా తండ్రి బ్రదైనంత కాలం ఏ క్రిస్తు ద్వారా, యేసు రక్తం ద్వారా, యేసునామం ద్వారా నూతన నిబంధన ప్రకారమైన ప్రతి దీవెన తండ్రి ఈ మీటింగ్ లో ఈ స్వరం వెళ్ళిన ప్రార్థనలు ఏకీభవిస్తున్న అందరూ అనుభవించినట్టు ప్రభావ మీరు సహాయదయము తండ్రి. కృప చూపుతండి. ప్రతి ఒక్కరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ నామంలో దీవిస్తున్నాము. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మరి చక్కని వాక్య ఉపదేశాన్ని దయచేసినందుకు వందనాలు. శుభ్రతలు వాక్యానుసారంగా మేము జీవించినట్లుగా తండ్రి నీ యొక్క కృప, నీ యొక్క ఆశీర్వాదాన్ని మాపై కుమరించమని ఇస్తామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మరి కానుకల విషయం చిన్న ఆరాధన చేసుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన
ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో, కరుణ చూసి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరింత వరకు నాయన ఎవరైతే బిడ్డలు తండ్రి కానుకలు నాయన ఇచ్చినారో ప్రభు, కానుకల విషయంలో ప్రార్థించుటకు ఆయన ఈ సమయం మాకు ఇచ్చిన తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీకే మహిమ గంట ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అప్పుడు ఇలా ఒక మాట కూడా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన మంచి ఈ సమయాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. తండ్రి దేవా మేము కలిసి ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి, వాక్యం ధ్యానించుకోవడానికి కృప చూపినట్టు ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే మీరు ఈ రోజు తీసుకుని వచ్చిన ప్రతి ఒక్క మీ పరిశుద్ధులందరిని బట్టి కూడా దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా ఎంతగా తండ్రి మేము కలిసి ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి, వాక్యం నేర్చుకోవడానికి మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రం. కుడి వేసిన అందరిని బట్టి మేమందరూ స్తుతిస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. దేవా మీ ప్రేమ తండ్రి సమస్త పరిశుద్ధులతో కూడా దేవా యేసు మీ ప్రేమ దాని యొక్క బిడల్పు, పొడుగు, ఎత్తు, లోతు గ్రహించడానికి మీరు మాకు సహాయం చేస్తున్నట్టు ఆరాధిస్తున్నాం తండ్రి. అలాగే ప్రత్యేకంగా ఎత్తబడిన కాಣಿక నిమిత్తం ఒకసారి దేవా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైనా తండ్రి దారిద్ర్యంలో ఉన్నవారు ఉండే ఆ దారిద్ర్యం నుండి విడిపించమని ప్రార్థన, బంధకాల నుండి విడిపించుందండి. ఎందుకు వారు దారిద్ర్యం అనుభవిస్తున్నారని వ్యక్తంగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించుందండి. దాని నుండి బయటపడినట్టు అలాంటి ఆత్మజ్ఞానం కృపాదేవ దయచమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దారిద్ర్యం నుండి ప్రతి ఒక్కరిను విడిపించుదండి. కృష్ణునందు ప్రతి ఒక్కరు ధనవంతులు ఉండాలని మీరు కోరుతున్నట్టు వందనాలు తండ్రి. ఆత్మీయంగా గొప్ప స్థాయిలు ఉండాలి. అలాగే తండ్రి మానసికంగా బలపరచబడి, శారీరకంగా బలపరచబడినట్టు కృపాదేవ తండ్రి. వాస్తిక ఆరాధన మీ రాజ్యం వరకు ఈ పరిధుల వరకు సాయం చేస్తున్న వారందరినీ మేము కలిసి దీవిస్తున్నాం తండ్రి. వారికి సమృద్ధి దేవా దయచము, దేవా లేని వారికి సమృద్ధి దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆడంగాలు తొలిపోయినాక తండ్రి దైవ జ్ఞానంతో కుమరించము తండ్రి. ఎలాగే పొందుకోవాలని, ఆశీర్వాదాన్ని అనుభవించాలని మీరు నేర్పిస్తున్నట్టు వందనాలు తండ్రి. గ్రహింపు దేవా దయచము తండ్రి. తగ్గింపు హృదయం దేవా తగ్గింపుతో మీ మేలు పొందే కృప దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే దేవా నూరందలుగా తండ్రి విత్తనాలు అది ఫలించినాకని ప్రార్థనిస్తున్నాం. దేవ ఇచ్చిన వారికి సమృద్ధి కృపాదేవా దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు దీవిస్తున్న వారి కుటుంబ జీవితాలు, వారి పిల్లలను మీ నామాలు దీవిస్తున్న ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్ ప్రతి ఏరియా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో కలిసి దీవిస్తున్నాం తండ్రి. అందరం గొప్ప దేవుని అనుభవించినాక అలాగే పిల్లలందరినీ దేశం అనుమతియండి. ఒకసారి అందరిని దీవించండి. బైబిల్లో రాయబడింది కదా, దీవించుడి అప్పుడు కూడా దేవుని అనుభవిస్తేనే. ఒకసారి అందరూ వీలున్న వారు దేశి అనుమతి చేసి దీవించండి. ఒకసారి తండ్రి మేము దీవిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు మీద దీవిస్తున్నాం తండ్రి.
దేవుని అనుభవించినాక ఊహి బెనాసి కోరి బిడే అల్కా బెనాసి అల్గా బెనాసి ఆరాధన తండ్రి వాళ్ళ మీటింగ్ వందల ప్రతి ఒక్కరు దేవిస్తున్నాం తండ్రి వెళ్ళిన ప్రతి ఒక్కరు మీ నామలు దేవిస్తున్నాం తండ్రి దేవా ఇహ ఆరాధన కరగర వినాశ కోరి అందరి దేవుని అనుభవించినాక అనుభవించడానికి కొరకు పిలిచినట్టు అందరూ లోతైన దేవుని అనుభవించినాక ఇప్పుడు మేము దేవుని అనుభవిస్తున్నాం కాబట్టి స్తుతిస్తున్నాం తండ్రి ఇది కూడా లోతైన దేవునిలోనికి ప్రతి ఒక్కరు ప్రార్థన ఇస్తున్నాం తండ్రి ఓకే